గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. సో లాస్ట్ క్లాస్లో వి కంప్లీట్ ఫస్ట్ చాప్టర్. సో ఒకసారి మళ్ళీ రివ్యూ చేయండి ఫస్ట్ చాప్టర్ని, అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే వీ కెన్ డిస్కస్ లేటర్. ఇక్కడ స్టార్ట్ చాప్టర్ 2. సో చాప్టర్ 2లో ఏం చదువుకుంటారంటే, వీళ్ళు స్టడింగ్ అబౌట్ స్ట్రక్చరల్ అనాలిసిస్, అంటే లైక్ బ్రిడ్జెస్ గురించి చదువుకుంటారు, సపోర్ట్స్ గురించి చదువుతారు. అట్ ద సేమ్ టైం ఫ్రేమ్స్ అండ్ మెషిన్స్, ఫ్రిక్షన్ గురించి చదువుకుంటారు. సో ఫస్ట్ we discuss about structural analysis. So if you observe carefully, ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ కానీ సపోర్ట్స్ కానీ ఎక్కడైనా చూసారా? మన కాలేజ్లోనే చూసుంటారు చాలా చోట్ల. ఎస్పెషల్లీ వెన్ యూ స్టేయింగ్ ఇన్ కాలేజ్ డామ్స్, కాలేజ్ హాస్టల్స్లో ఉన్నప్పుడు మనకి జనరల్లీ పైన థర్మాకోల్ షీట్ లాగా ఏదో ఉంటుంది, బట్ దాని లోపల అబ్జర్వ్ చేస్తే యూ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఈవెన్ వెన్ యూ గో టు ఈవెన్ మన కాలేజ్ వాష్రూమ్స్ చూస్తున్నా కానీ యూ మైట్ అబ్జర్వ్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్. చూసారా అప్పుడైనా? పైన బిల్డింగ్ పైన ఉంటాయి. చూశాను సార్. 1 సెకండ్. హలో, ఈసీ వాళ్ళకి 12 వస్తుంది మన. అవును, సరే చేయమన్నారు. ఇంకెన్ని రోజులు, ఇంకా 15 రోజులు ఇట్లా కాలేజ్ స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అదే శ్రవణ్ ఫోన్ చేసి పొద్దున్నే అయితే ఏమన్నాడంటే,
హలో పిపిటి కనిపిస్తుంది అందరికి? హలో, is PPT visible to everyone? Visible, Yes, sir. sir. You see this diagram? సో డయాగ్రామ్లో యూ మైట్ హావ్ సీన్ ఇన్ మెనీ ప్లేసెస్, నాట్ ఓన్లీ ఇన్ అవర్ కాలేజ్, బయట ఎక్కడికైనా ఒక పెద్ద షెడ్కి వెళ్ళినా కానీ షెడ్ పైన అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చర్స్. సో ఈ స్ట్రక్చర్స్ ఏమంటారంటే దే కాల్. సో ట్రస్ అంటే జనరల్లీ ఎలా డిఫైన్ చేస్తారంటే, ట్రస్ ఇస్ స్ట్రక్చర్ కంపోజ్ ఆఫ్ స్లెండర్ మెంబర్స్ జాయిన్ టుగెదర్ ఎట్ దేర్ ఎండ్ పాయింట్స్. అంటే వాటి ఎండ్స్ దగ్గర జాయిన్ చేస్తారు. సో స్లెండర్ మెంబర్ మీనింగ్ ఏంటంటే థిన్ మెంబర్ అని చెప్పి. సో ట్రై టు సీ దిస్ 2 figures. ఈ 2 figuresలో మీరే చెప్పండి విచ్ ఇస్ థిన్ మెంబర్, విచ్ ఇస్ థిక్ మెంబర్. తెలుసు డిఫరెన్స్ వాట్ ఈస్ థిన్, వాట్ ఈస్ థిక్ అని? చెప్పండి ఈ 2 figuresలో విచ్ వన్ ఈస్ థిన్ మెంబర్? ఓకే, హౌ డూ యూ డిఫైన్ థిక్ అండ్ థిన్ మీనింగ్ ఏంటంటే, లెంత్తో కంపేర్ చేస్తే ఇఫ్ యూ కంపేర్ విత్ రెస్పెక్ట్ టు లెంత్, క్రాస్ సెక్షన్ అనేది తక్కువ ఉంది అనుకోండి ఏరియా, ఈ కాల్ ఇట్ యాస్ థిన్ మెంబర్. క్రాస్ సెక్షన్ అంటే ఐడియా ఉంది కదా? సో ఇఫ్ ఐ కట్ దిస్ మెంబర్, ఇలా కట్ చేసాను అనుకోండి యూజింగ్ సమ్ నైఫ్ కానీ సమ్ హ్యాక్సా బ్లేడ్ కట్ చేసి ఇక్కడి నుంచి చూసాను అనుకోండి, యూ అబ్జర్వ్ క్రాస్ సెక్షన్ లైక్ దిస్. ఇలా ఉంటుంది క్రాస్ సెక్షన్ అంటే ఏరియా అనమాట. దీన్ని కట్ చేసాను అనుకోండి, యూ అబ్జర్వ్ సమ్వాట్ బిగ్గర్ ఏరియా. సో ఎప్పుడైతే క్రాస్ సెక్షన్ ఏరియా అనేది లెంత్తో కంపేరబుల్గా లేదనుకోండి, కాల్ దెమ్ యాస్ థిన్ మెంబర్స్. అలా కాకుండా కంపేరబుల్గా ఉంటే కాల్ దెమ్ యాస్ థిక్ మెంబర్స్. ఓకే, సో జనరల్లీ ట్రసెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి దే యూస్ 2 kinds ఆఫ్ మెటీరియల్స్. ఒకటి ఏంటంటే వుడ్ యూస్ చేస్తారు. ఓకే, వుడెన్ స్ట్రట్స్ అనే యూస్ చేస్తారు, మెటల్ బార్స్ అనే యూస్ చేస్తారు. ఓకే, ఇన్ పర్టికులర్ మనం స్టార్టింగ్ చెప్పుకుంటూనే వస్తున్నాము, వీ డిస్కస్ ఓన్లీ 2D ప్రాబ్లమ్స్. 3Dకి ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వము, ఓన్లీ డిస్కస్ 2D ప్రాబ్లమ్స్. కాబట్టి వీ డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్ ఓన్లీ అబౌట్ ప్లేన్ ట్రసెస్. సో ప్లేన్ ట్రస్ అంటే ఫోర్సెస్ అన్ని ఎలా ఉంటాయి? ఒకటే ప్లేన్లో ఉంటే డిఫరెంట్ ప్లేన్స్లో ఉంటాయా? ద లైన్ సింగిల్ ప్లేన్, రైట్? అండ్ దే ఆర్ ఆఫెన్ యూస్ టు సపోర్ట్ రూఫ్స్. అంటే ఇట్లా బిల్డింగ్ పైన రూఫ్స్ కన్నా సపోర్ట్ చేయడానికి హెల్ప్ అవుద్ది. ఆర్ బ్రిడ్జెస్ చూడండి, యూ మైట్ హావ్ సీన్ మెనీ మూవీస్ కానీ ఎనీవేర్ యూ హావ్ సీన్ పిక్చర్స్లో చూసుంటారు, ఇట్లా బ్రిడ్జెస్ ఉంటాయి. సో బ్రిడ్జెస్ జనరల్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారంటే, లైక్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కనెక్షన్కి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు, మధ్యలో కింద రివర్ ఉంది, లేదంటే పెద్ద లోయలాగా వ్యాలీ లాగా ఉంది. సో ఆ కేసులో రోడ్ ట్రాన్స్పోర్ట్ కోసం దే కన్స్ట్రక్ట్ బ్రిడ్జెస్. సో బ్రిడ్జెస్లో జనరల్లీ చెప్పండి, బ్రిడ్జెస్ మీద లోడ్ ఎలా పడుతుంది? వేటి వల్ల లోడ్ వస్తుంది బ్రిడ్జ్ పైన? లోడ్ అంటే ఫోర్స్. సో బ్రిడ్జెస్ పైన వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదా. సో వెహికల్ మూవ్ అవుతున్నప్పుడు దాని వెయిట్ కానీ అదర్ ఫోర్స్ కానీ యాక్ట్ అవుతుంది బ్రిడ్జ్ పైన. సో ఆ బ్రిడ్జ్ సపోర్ట్ చేయాలంటే ఈ రిక్వైర్డ్ ట్రసెస్. ఓకే, సో ఈవెన్ ఇక్కడ మనకి ఈ బిల్డింగ్ పైన ఈ రూఫ్ ఎందుకు వేస్తారంటే, ద మెయిన్ పర్పస్ ఈజ్ పెద్ద విండ్స్ వచ్చినప్పుడు, లేదా కొన్ని కంట్రీస్లో స్నోఫాల్ పడుతుంది, స్నోఫాల్ పడినప్పుడు ఆ వెయిట్ సపోర్ట్ చేయాలి. అజ్యూమ్ దట్ మీరు ఈ ట్రసెస్ పెట్టలేదు, ట్రసెస్ పెట్టకపోతే ఏమవుద్దంటే వెన్ ఎవర్ హై విండ్స్ వచ్చినప్పుడు ఈ రూఫ్ అనేది ఎగిరిపోవచ్చు, ఆర్ హెవీ స్నోఫాల్ పడినప్పుడు స్నోఫాల్ వెయిట్కి ఇట్ మైట్ టేర్ డౌన్, అంటే ఫెయిల్ అయిపోయి స్నో అనేది లైక్ ఇళ్ళ లోపలికి రావచ్చు. వాటిని అవాయిడ్ చేయాలంటే యూ నీడ్ టు గివ్ సమ్ సపోర్ట్స్. అంటే ఈ స్నోఫాల్ని కానీ విండ్ కానీ తట్టుకునే సపోర్ట్స్ ఇవ్వాలి. దోస్ సపోర్ట్స్ ఆర్ కాల్డ్ ట్రసెస్. ఓకే, సో ఇదే డయాగ్రామ్ ఇంకా క్లారిటీగా చూపిస్తే, ఫ్రీ బాడీ డయాగ్రామ్ కింద చూపిస్తే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, అండ్ అబ్జర్వ్ చేయండి క్లోజ్ ఎనఫ్. ఎప్పుడైనా వన్ ఇయర్ కన్స్ట్రక్టింగ్ ట్రసెస్, ఒక సైడ్ ఏమో పిన్ సపోర్ట్ యూస్ చేస్తారు, ఇంకో సైడ్ ఏమో రోలర్ సపోర్ట్ యూస్ చేస్తారు. ఈవెన్ ఈ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ పిన్ సపోర్ట్ ఉంది ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్ ఎనఫ్. అండ్ ఇక్కడ ఎలా ఉంది సపోర్ట్? రైట్ ఎండ్లో బ్రిడ్జ్ మీద రోలర్ సపోర్ట్. రోలర్ సపోర్ట్. బికాస్ యూ అబ్జర్వ్ క్లోజ్ ఎనఫ్ యూ కెన్ సీ 3 సర్కిల్స్, స్మాల్ సర్కిల్స్ ఉన్నాయి, 3 రోలర్స్. ఎందుకు ఇలా పెట్టారు ఎవరైనా చెప్పగలరా? ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను వై పీపుల్ యూజ్ రోలర్ సపోర్ట్ అని. ఇక్కడ కూడా ఆల్రెడీ రాశాను ఫ్రీ మూవ్మెంట్ అని. ఎందుకు యూజ్ చేస్తారు రోలర్ సపోర్ట్, ఎందుకు వాడతారు?
టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు ఆ మెటీరియల్స్ లో రైట్. సో టెంపరేచర్ జనరల్గా స్ట్రెసెస్ అనేవి చెప్పాను కదా, మెటల్ బార్స్ అనే యూస్ చేయొచ్చు, వుడెన్ మెంబర్స్ అనే యూస్ చేయొచ్చు. సో వెన్ యూఆర్ యూజింగ్ ఎ మెటల్ ప్రాపర్టీ ఏంటంటే వెన్ ఎవర్ ద టెంపరేచర్స్ ఆర్ హై ఎనఫ్ మెటల్స్ ఎక్స్పాండ్ అవుతాయి, లెంత్ చేంజ్ అవుతాయి, ఈవెన్ వింటర్ టెంపరేచర్స్లో కాంట్రాక్ట్ అవుతాయి. సో వాటిని మనం అకామిడేట్ చేయాలంటే రెండు సైడ్లు ఫిక్స్ పెడితే ఏమవుతుందంటే దానికి ఎటు వెళ్ళాలో తెలియక మధ్యలో బ్రేక్ అయిపోతుంది, డ్యామేజ్ జరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి పీపుల్ యూస్ రోలర్ సపోర్టెడ్ వన్ ఎండ్. యూ కెన్ సీ ద స్టేట్మెంట్ హియర్. When bridges or roof trusses extend over a large distances, a rocker or roller is commonly used for supporting one end. As example, joint A. ఇక్కడ joint A, ఇక్కడ కూడా joint A. So this type of support allows freedom for expansion or contraction of the member due to change in temperatures or due to the application of loads. Loads బట్టి కూడా అప్పుడప్పుడు డైమెన్షన్ చేంజ్ అవుతాయి కదా. సో వాటిని కాంపన్సేట్ చేయడం కోసం పీపుల్ యూజ్ రోలర్ అట్ వన్ ఎండ్. ఓకే. అండ్ try to see here. సో ఈ డయాగ్రామ్ చూడండి. సో టు సీ దిస్ డయాగ్రామ్, సో వెహికల్ అనేది బ్రిడ్జ్ పైన ట్రావెల్ చేస్తుంది అనుకుందాం. సో ట్రావెల్ చేసిన ఫస్ట్ టైం అవుతుందంటే ఈ వెహికల్ లోడ్ అనేది ఈ యూ కెన్ సీ సంథింగ్ లైక్ వుడెన్ ప్లాంక్, డెక్ అంటారు దీన్ని. సో డెక్ మీదకి లోడ్ ట్రాన్స్ఫర్ అవుద్ది అండ్ డెక్ నుంచి ద లోడ్ గెట్స్ ట్రాన్స్ఫర్ టు ది స్ట్రింగర్స్. స్ట్రింగర్స్ అంటే ఈ స్ట్రైట్ కలర్గా ఉన్నాయి కదా లైన్స్, స్ట్రైట్ లైన్స్. లోడ్ వీటికి ట్రాన్స్ఫర్ అవుద్ది, వీటి నుంచి ద లోడ్ గెట్స్ ట్రాన్స్ఫర్ టు ఫ్లోర్ బీమ్. ఓకే. ఫ్లోర్ బీమ్ నుంచి ఫైనల్లీ ద లోడ్ గెట్స్ ట్రాన్స్ఫర్ టు దీస్ థింగ్స్. వాట్ ఆర్ దిస్ కాల్డ్? సో దీస్ ఆర్ కాల్డ్ ట్రసెస్. ఓకే. సో ఫైనల్లీ ఏంటంటే వెన్ యూఆర్ ట్రావెలింగ్ ఆన్ ఎ బ్రిడ్జ్, డిఫరెంట్ ఒకటేసారి ఒకటే వెహికల్ వెళ్ళదు, సమ్ ఎన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ ట్రావెల్ చేస్తాయి, కొన్ని హెవీ వెయిట్ ఉన్న లారీస్ ట్రావెల్ చేస్తాయి. సో ఆ లోడ్స్ అన్నింటినీ బేర్ చేయాలంటే ద లోడ్ గెట్స్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ టు సపోర్ట్స్కి వెళ్తుంది, ఎట్ ద సేమ్ టైం ఈ ట్రసెస్ బేర్ చేస్తాయి అనమాట. సో మీ ట్రసెస్ అనేవి కంప్లీట్ కరెక్ట్గా కన్స్ట్రక్ట్ చేయకపోతే ద వెహికల్ మైట్ ఫాల్ డౌన్. సో వెన్ యూ లైక్ ప్లే స్టోర్లో ఒక గేమ్ ఉంటుంది సింప్లీ బేస్డ్ ఆన్ ట్రస్. ఎలా ఉంటుందంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. సో మీకు ఇలా డిఫరెంట్ స్టిక్స్ ఇస్తారు, మేడ్ ఆఫ్ మెటల్ ఉంటుంది, వుడ్ ఉంటుంది, సమ్ అదర్ మెటీరియల్ ఉంటుంది. అండ్ మీరు వెహికల్ని ఆ ట్రైన్ని ఇక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ చేయాలి. మీకు ఇచ్చిన స్టిక్స్ ఆర్ మెంబర్స్ నుంచి మీరు ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి సేఫ్గా వెహికల్ని పంపించాలి. సో ఇఫ్ ఐ గెట్ దట్ గేమ్ నేను షేర్ చేస్తాను, యూ కెన్ డౌన్లోడ్ అండ్ వన్స్ యూ కెన్ అప్లై. ఓకే. ఇట్ విల్ బి ఫన్ టు ప్లే విత్ దట్ గేమ్. సో వెన్ ఎవర్ వీఆర్ ట్రయింగ్ టు టాక్ అబౌట్ సమ్ టాపిక్, ఫస్ట్ మనం అజంప్షన్ చేసుకుంటాం. సో వై వీ అజ్యూమ్ సమ్ థింగ్స్ అంటే రియల్ లైఫ్ అప్లికేషన్, రియల్ లైఫ్లో ఎలా ఉన్నాయో అలానే సాల్వ్ చేయాలని చూస్తే మనకి కాంప్లికేషన్స్ వస్తాయి. ఎందుకంటే మనం ఏదైనా ఇంజనీరింగ్ అప్లికేషన్ని సాల్వ్ చేయాలంటే వీ ఆల్వేస్ అజ్యూమ్ టు మేక్ ప్రాబ్లమ్ సింపుల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి మనం కొన్ని డిడక్షన్స్ చేసుకుంటాం. అంటే ఒరిజినల్గా కండిషన్స్ ఎలా ఉన్నాయో దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేసి వాటి క్లోజ్ ఎనఫ్గా తీసుకుంటాం కండిషన్స్. ఇలా తీసుకోవడం వల్ల మనం ఫైండ్ అవుట్ చేసిన సొల్యూషన్స్ రియల్ లైఫ్కి ఎగ్జాక్ట్లీ ఉండకపోవచ్చు, బట్ అప్రాక్సిమేట్గా ఉంటాయి. దే ఆర్ సేఫర్. ఎగ్జాక్ట్గా సాల్వ్ చేయడం కష్టం అవుతుంది. దట్స్ వై వీ అజ్యూమ్ ఎవ్రీవేర్. ఇంజనీరింగ్లో మోస్ట్లీ మనం ఏ ప్రాబ్లమాటిక్ కేసుకి వెళ్ళినా కానీ ఫస్ట్ కండిషన్ అజ్యూమ్ చేసుకుంటాం. సో ఈ కండిషన్లో అజ్యూమ్షన్స్ ఏంటంటే ఆల్ లోడ్స్ ఆర్ అప్లైడ్ ద జాయింట్స్. ఓకే. ఫస్ట్ కండిషన్ ఏంటంటే మనం తీసుకునే ప్రతి లోడ్ అనేది జాయింట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ మోస్ట్ సిచ్యువేషన్స్ సచ్ యాజ్ ఫర్ బ్రిడ్జెస్ ఆర్ రూఫ్ ట్రసెస్ దిస్ అజంప్షన్ ఈజ్ ట్రూ. సో వెయిట్ నెగ్లెక్ట్ చేస్తే ఇట్ ఈస్ ఫైన్, లోడ్స్ ఆర్ యాక్టింగ్ ఓన్లీ అట్ ద ఎండ్స్ అనుకోవచ్చు. కానీ సమ్ టైమ్స్ వెయిట్స్ కూడా కన్సిడర్ చేస్తాము. సో ఈ మెంబర్ తీసుకోండి ఎగ్జాంపుల్. సో జనరల్లీ ఒక రాడ్ ఉంది ఆర్ ఒక థిన్ మెంబర్ ఉంది మేడ్ ఆఫ్ మెటల్. దీని వెయిట్ ఎక్కడ యాక్టివ్? జనరల్గా ఒక మెంబర్ తీసుకుంటే దాని వెయిట్ ఎక్కడ యాక్ట్ అవుతుంది? జనరల్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. రైట్. సో ఒకవేళ మనం తీసుకునే ప్రాబ్లంలో ట్రస్ వెయిట్ కనుక కన్సిడర్ చేస్తే దాని వెయిట్ ఇక్కడ యాక్ట్ అవ్వాలి. బట్ అకార్డింగ్ టు అవర్ అజంప్షన్స్ లోడ్స్ ఎక్కడ యాక్ట్ అవుతాయని చెప్పాను? జాయింట్స్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ వెయిట్ని స్ప్లిట్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అంటే డబ్ల్యూని W/2 చేసి ఒక W/2 ఏమో ఒక జాయింట్ దగ్గర యాక్ట్ చేయండి, ఇంకో W/2ని ఇంకో జాయింట్ దగ్గర యాక్ట్ చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం తీసుకున్న అజంప్షన్ కరెక్టే ఉంటుంది, అట్ ద సేమ్ టైం
ఇదే వెయిట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసాం అక్కడ ఇక్కడ, ఓవరాల్ ఎఫెక్ట్ మారదు బాడీ పైన, ఎఫెక్ట్ విల్ బి సేమ్. ఓకే, సో కమింగ్ టు సెకండ్ అసంప్షన్, సెకండ్ థింగ్ ఏంటంటే మెంబర్స్ ఆర్ జాయిన్ టుగెదర్ బై స్మూత్ పిన్స్. సో స్మూత్ పిన్స్ మీనింగ్ ఏంటంటే జనరల్లీ చూసుకుంటే ఇలా ఉంటుంది జాయింట్. వెన్ యూ గో ఫర్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, ఇలా ఈ మెంబర్స్ అనమాట, ఈ రెక్టాంగులర్ మెంబర్స్ ఉన్నాయి కదా, సో ఈ 4 మెంబర్స్ని జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఒక గసెట్ ప్లేట్ అంటారు దీన్ని, ఒక ప్లేట్ యూస్ చేసి ఇక్కడ ఫిక్స్ చేశారు. సో అబ్జర్వ్ ఈజ్ ఎనఫ్, క్లోజ్ ఎనఫ్గా అబ్జర్వ్ చేస్తే ఇలా సర్క్యులర్ మెంబర్స్ లాగా ఉంటాయి. సో వీటిని రివర్ట్స్ అంటారు. సో ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా వీటిని మీరు రియల్ లైఫ్లో? రివర్ట్స్ని చూసారా? వెన్ యూ ట్రావెల్ ఇన్ బస్లో ఉంటాయి, చూసారా ఎప్పుడైనా? సో ఒకవేళ చూడకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా బస్ ఎక్కినప్పుడు చూడండి, లైక్ విండోస్ పక్కన మెటల్ రాడ్స్ లాగా ఉంటాయి కదా, అక్కడ కానీ ఉండొచ్చు. ఆర్ పైన రూఫ్ అబ్జర్వ్ చేయండి, రూఫ్లో కూడా ఇట్లా రివర్ట్స్ ఉంటాయి. ఓకే, రివర్ట్స్ అంటే లైక్ ఇండైరెక్ట్గా స్క్రూ అండ్ నట్ లాగే, బట్ దే ఆర్ పర్మనెంట్ జాయింట్స్, అంటే ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది రివర్ట్ అనమాట. సో 2 షీట్స్ని ఇలా జాయిన్ చేస్తారు. ఓకే, ఇది ఒక అజ్యూమ్ దట్ నేను సైడ్ నుంచి చూపిస్తున్నాను అనుకోండి, ఇది ఒక షీట్ అండ్ ఇది ఇంకో షీట్. ఓకే, సో ఏం చేస్తారంటే బాగా హీట్ చేస్తారు ఇటువైపు. హీట్ చేసినప్పుడు టెంపరేచర్ హై అవుద్ది కదా, సో ఈజీగా షేప్ చేంజ్ చేయొచ్చు. తర్వాత హ్యామర్ పెట్టి గట్టిగా హిట్ చేస్తారు. హిట్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఇది ఆల్రెడీ హాట్గా ఉంది కాబట్టి స్ట్రక్చర్ కాసి ఇలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇదే డయాగ్రామ్ ఇక్కడ చూపిస్తే రివర్ట్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వెన్ యూ ట్రావెలింగ్ ఇన్ అ బస్ మీకు చిన్న చిన్న బటన్స్ లాగా కనిపిస్తాయి, చూసారా ఎప్పుడైనా? సో జనరల్గా చూసుకుంటే రివర్ట్స్ యూస్ చేస్తారు రియల్ లైఫ్లో, కానీ రివర్ట్స్ అనేవి మనకు తెలిసిన సపోర్ట్స్ 3 కదా, ఒకటి పిన్ సపోర్ట్, ఇంకోటి రోలర్ సపోర్ట్, అండ్ థర్డ్ వన్ ఈజ్ యువర్ ఫిక్స్డ్ సపోర్ట్. కాబట్టి ఈ రివర్ట్స్ మనం అజ్యూమ్ చేసుకున్నట్టు కానీ మార్చుకోవాలి, మనకున్న 3 టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేస్తే క్లోజ్ ఎనఫ్ ఏంటంటే పిన్ సపోర్ట్ అవుద్ది. ఓకే, జాయింట్ కనెక్షన్స్ ఆర్ యూజువల్లీ ఫార్మ్డ్ బై బోల్టింగ్ ఆర్ వెల్డింగ్ అట్ ద ఎండ్స్ ఆఫ్ ద మెంబర్స్ యూజింగ్ అ కామన్ ప్లేట్. అంటే అన్నిటిని ఒక చోట కామన్గా కనెక్ట్ చేస్తారు. దట్ ప్లేట్ ఈస్ కాల్డ్ అ గసెట్ ప్లేట్. ఆర్ బై సింప్లీ పాసింగ్ అ లార్జ్ బోల్ట్ త్రూ ఈచ్ మెంబర్, ఇలానే కనెక్ట్ చేయొచ్చు. ఆర్ ఇలా 3 మెంబర్స్ని క్లోజ్ ఎనఫ్ తెచ్చి ఈ మధ్యలో నుంచి ఒక పెద్ద బోల్ట్ అన్న జాయిన్ చేయొచ్చు. ఓకే, సో వీ కెన్ అజ్యూమ్ దీస్ కనెక్షన్స్ యాక్ట్స్ as పిన్స్ ఆర్ పిన్ సపోర్ట్ అని తీసుకోవచ్చు మనం, ప్రొవైడెడ్ దట్ ద సెంటర్ ఆఫ్ ద లైన్స్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆర్ కాంకరెంట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ మెంబర్ సెంటర్ లైన్, ఈ మెంబర్ సెంటర్ లైన్, దీని సెంటర్ లైన్ అండ్ దీని సెంటర్ లైన్ ఆల్ ఆర్ టచింగ్ అట్ ఎ కామన్ పాయింట్ కాల్ కాంకరెంట్ పాయింట్. ఎందుకు ఇలా టచ్ చేయడం ఇంపార్టెంట్ అంటే, ఇలా టచ్ చేయకపోతే వాట్ హ్యాపెన్స్ ఈస్ యూ వోంట్ గెట్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0. మూమెంట్స్ ఈక్వల్ టు 0 రాకపోతే వెన్ యూర్ ట్రావెలింగ్ ఆన్ అ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ సపోర్ట్ అనేది మూమెంట్ యాక్ట్ అవుతే ఏమవుతుందంటే రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తారు. రొటేట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఆ అన్స్టేబిలిటీని అవాయిడ్ చేయడానికి వాట్ పీపుల్ డూ ఇస్ దే ఆల్వేస్ మేక్ షూర్, దీని డిజైన్ ఎలా చూసుకుంటారంటే దే మేక్ షూర్ దట్ ఆల్ దీస్ ఫోర్సెస్ టచ్ ఎట్ ఎ కామన్ పాయింట్. ఆ టచ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సమ్ ఆఫ్ మూమెంట్స్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకే, అండ్ ఆల్వేస్ రిమెంబర్ ట్రస్ట్ మెంబర్స్ అనేవి దే ఓన్లీ సపోర్ట్ ఫోర్సెస్, దే కెనాట్ సపోర్ట్ మూమెంట్. ఎందుకు మూమెంట్ సపోర్ట్ చేయదంటే ఇక్కడ చెప్పారు చూడండి, మనం తీసుకునే జాయింట్స్ అనేవి ఏ టైప్ ఆఫ్ జాయింట్స్ తీసుకుంటున్నాం? సపోర్ట్ పిన్ సపోర్ట్స్ కదా. సో పిన్ సపోర్ట్స్లో ఈ ఫ్రీగా రొటేట్ అవ్వగలదా మెంబర్? కెన్ రొటేట్ ఫ్రీలీ బట్ ఇట్ కెనాట్ ట్రాన్స్లేట్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్. కాబట్టి ఫ్రీగా రొటేట్ అవ్వగలదు కాబట్టి దీస్ కైండ్ ఆఫ్ మెంబర్స్ డస్ నాట్ సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మూమెంట్. సో మీరు గుర్తుపెట్టుకుని వెన్ యూఆర్ సాల్వింగ్ ఎ మూమెంట్ ఈక్వేషన్స్, when you are solving a truss equations or truss problems, గుర్తుపెట్టుకోండి మెంబర్స్ అనేవి మూమెంట్స్ని సపోర్ట్ చేయదు. మూమెంట్ సపోర్ట్ చేయదంటే సమ్ ఆఫ్ మూమెంట్స్ హ్యాస్ టు బి 0. ఓకే, అండ్ బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, సో బేస్డ్ ఆన్ దీస్ 2 అసెప్షన్స్ ఫస్ట్ ఏం తీసుకున్నామంటే లోడ్స్ అనేవి జాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతాయని చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక సపోర్ట్ ఆర్ ఒక మెంబర్, ఇది ఒక మెంబర్, ఇది ఒక మెంబర్, ఇలా ఇవన్నీ ఒక మెంబర్స్ అనమాట. సో అబ్జర్వ్ చేయండి క్లోజ్గా, ఒక మెంబర్లో ఎన్ని ఎండ్స్ ఉన్నాయి? ఎండ్స్ అంటే లాస్ట్ 2 ఎండ్స్ ఉన్నాయి కదా. సో 2 ఎండ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని లోడ్ సపోర్ట్ చేస్తుంది ఇది? ఐ మీన్ ఎన్ని ఫోర్సెస్ తట్టుకోగలదు అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్? చూడండి, లోడ్స్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ అట్ ద జాయింట్స్ అన్నాడు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ఒక మెంబర్ తీసుకుంటే ఒక మెంబర్కి ఇంకో మెంబర్ని జాయిన్ చేయాలంటే ఎన్ని చోట్ల జాయిన్ చేయొచ్చు? 2 sides. సో లోడ్స్ అన్ని ఎక్కడ యాక్ట్ అవుతాయి? జాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతాయి. సో ఒక మెంబర్ తీసుకుంటే హౌ మెనీ జాయింట్స్ ఆర్ దేర్ ఫర్ వన్ మెంబర్? 2 joints. సో హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఆన్ వన్ మెంబర్? 2 forces. 2 ఫోర్సెస్. సో ఎప్పుడైతే మనం వెన్ యూఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఎవ్రీథింగ్, మనం ఫైనల్లీ మన కంక్లూజన్ ఏంటంటే ఈ బ్రిడ్జ్ అనేది స్టేబుల్గా ఉండాలా అక్కర్లేదా? స్టేబుల్గా ఉండాలి. స్టేబుల్గా లేకపోతే వీ కెనాట్ యూజ్ ఇన్ రియల్ లైఫ్ అప్లికేషన్స్. అంటే ఈ వెహికల్ ఈ బ్రిడ్జ్ పైన వెళ్ళలేదు ఒకవేళ స్టేబుల్గా లేకపోతే. సో స్టేబుల్గా ఇన్ ద సెన్స్ మీనింగ్ ఏంటంటే దట్ కంప్లీట్ మెంబర్ హ్యాస్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం, రైట్? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుందో దానిలో ఉండే ఇండివిజువల్ పార్ట్స్లో ఎలా ఉంటాయి? దే విల్ ఆల్సో బి ఇన్ ఈక్విలిబ్రియం. సో ఒక మెంబర్ తీసుకుంటే దాని 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో ఆ మెంబర్ ఈక్విలిబ్రియం అంటే ఆ 2 ఫోర్స్ ఎలా ఉండాలి? ఆపోజిట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకటే లైన్లో పాస్ అవ్వాలా, వేరువేరుగా వెళ్ళొచ్చా? సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్. సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే మూమెంట్ జనరేట్ అవుతుంది, రైట్? సో మనకున్న పాసిబిలిటీ రెండే. ఒకటి ఏంటంటే మెంబర్ పైన ఫోర్స్ ఎలా అన్నా యాక్ట్ అవ్వాలి, ఆర్ ది సెకండ్ కేస్ ఏంటంటే ఫోర్స్ ఇలా అన్నా యాక్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఫోర్స్ ఏమనొచ్చు మనం? వి కాల్ దెమ్ as టెన్షన్. టెన్షన్ మీనింగ్ ఏంటంటే మనం దాన్ని గుంజుతున్నట్టు, యూఆర్ ట్రైయింగ్ టు ఎక్స్టెండ్ ద లెంత్. సో దీస్ కైండ్ ఆఫ్ ఫోర్సెస్ ఆర్ కాల్డ్ as టెన్షన్ ఫోర్సెస్. అలా కాకుండా దగ్గరికి చేస్తున్నాం. when you are compressing, లెంత్ ఏమవుతుంది ఈ కేసులో? జనరల్లీ అబ్జర్వ్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. అంటే డిక్రీజ్ అవుతుంది, బట్ స్మాల్ ఎనఫ్ మనకి కనిపించదు కళ్ళకి. సో కంప్రెషన్ ఫోర్స్ అనమాట. సో జనరల్లీ ఒక ట్రస్ మెంబర్ తీసుకుంటే 2 యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఒకటి టెన్షన్, ఇంకోటి కంప్రెషన్. ఓకే. సో బికాస్ ఆఫ్ ద అసెప్షన్స్ మేడ్ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్, ఈచ్ ట్రస్ మెంబర్ విల్ యాక్ట్ యాజ్ ఎ 2 force మెంబర్. అంటే దానిపైన 2 force యాక్ట్ అవ్వగలవు at 2 joints. Therefore force acting at each member will be directed along the axis of the member. అంటే along this member వెళ్ళాలి. ఇలా వెళ్ళకపోతే ఏమవుతుందంటే ఫోర్సెస్ 0 అవుతాయి కానీ మూమెంట్ 0 అవ్వవు. అంటే దే ఆర్ పాస్ త్రూ సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్ అండ్ మీనింగ్. ఓకే. నెక్స్ట్ థింగ్ ఇస్ ఇఫ్ ద ఫోర్స్ టెండ్స్ టు ఎలాంగేట్ ద మెంబర్, అంటే ఎలాంగేట్ అంటే లెంత్ ఇంక్రీజ్ అవుతుంటే యూ కాల్ దట్ ఫోర్స్ ద టెన్సైల్ ఫోర్స్. అలా కాకుండా ఒకవేళ మన మెంబర్ని షార్ట్ అని అంటే లెంత్ తగ్గడానికి ట్రై చేస్తే యూ కాల్ దట్ ఫోర్సెస్ కంప్రెసివ్ ఫోర్స్. సో టెన్షన్ ఫోర్స్ని టీ అని తీసుకుంటారు, కంప్రెసివ్ ఫోర్స్ని సి అని తీసుకుంటారు. అండ్ జనరల్లీ టెన్షన్ ఫోర్స్ని పాజిటివ్ అని తీసుకుంటారు. అండ్ కమింగ్ టు కంప్రెసివ్ ఫోర్స్, ఇట్ ఈస్ టేకెన్ as నెగిటివ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దెర్ ఇస్ a స్టేట్మెంట్ లైక్ compression members must be thicker than tension members because of the buckling or column effect that occurs when the member is in compression. So buckling effect ఏంటనేది you can study in the next semester, but నేను బ్రీఫ్గా చెప్తాను. సో ఇమాజిన్ ఇది ఒక స్టిక్ అనుకోండి, లైక్ మీ ఇంట్లో చీపిరి కట్ ఉంటుంది కదా, బ్రూమ్ స్టిక్ ఉంటుంది కదా. సో బ్రూమ్ స్టిక్ నుంచి ఒక కంప్లీట్ స్టిక్ తీసుకోండి. ఏది నార్మల్ ఇంట్లో వచ్చేది కాదు, కంప్లీట్లీ లైక్ కోకోనట్ ప్లాంట్ ఉంటుంది, కొబ్బరి చెట్టు నుంచి తీస్తారు చూడండి. సో దాంట్లో నుంచి ఒక స్టిక్ తీసుకోండి. ఒక స్టిక్ తీసుకుంటే అబ్జర్వ్ చేయండి, అవుటర్ ఎండ్లో కొంచెం లావుగా ఉంటుంది, అలానే కిందకు వస్తున్న కొద్ది ఏమవుతుంది లాస్ట్లో? థిన్గా ఉంటుంది, రైట్? సో టేక్ 2 pieces, అంటే పైన ఒక పీస్ కట్ చేయండి, కింద ఒక పీస్ కట్ చేయండి, రెండింటి పైన ఇలా ఫోర్స్ అప్లై చేస్తాను. సో ఈ ఫోర్స్ ఏంటి, కంప్రెసివ్ టెన్షనా? కంప్రెషన్. సో అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మెంబర్లో పెద్దగా ఏం కాదు, ఎందుకంటే థిక్గా ఉంది. బట్ సెకండ్ మెంబర్లో ఏం జరుగుతుంది? ఇలా జరుగుతుందా? ఎస్ సార్. రైట్. సో ఇంకా మనం ఫోర్స్ అప్లై చేస్తే ఈ పార్ట్ దగ్గర బ్రేక్ అయిపోతుంది. సో ఇలా లైక్ ఇలా బెండ్ అయ్యే వాటి కాల్ దెమ్ as బక్లింగ్ అంటారు. సో ఈ బక్లింగ్ అవాయిడ్ చేయాలంటే మెంబర్ ఎలా ఉండాలి? థిక్గా ఉండాలి. ద సేమ్ థింగ్ ఇస్ మెన్షన్ హియర్. సో ఎప్పుడైతే మనం కంప్రెషన్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నామో
ఆ మెంబర్స్ అనేవి టెన్షన్తో కంపేర్ థిక్గా ఉండాలి. థిక్గా లేకపోతే ఏమవుతుందంటే ఈ కైండ్ ఆఫ్ బెండింగ్ జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ బక్లింగ్ అంటారు. ఓకే, అండ్ కమింగ్ టు సింపుల్ ట్రస్. సింపుల్ ట్రస్ అంటే ఏంటంటే లైక్ ఫస్ట్ కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ ఈ ఫిగర్కి రండి. ఇలా 4 జాయింట్స్ చేశాను అనుకోండి. ఇమాజిన్ 4 మెంబర్స్ని యూజింగ్ పిన్ సపోర్ట్స్ ఇలా జాయింట్ చేశాను. సో ఇలా ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి. ఫోర్స్ అప్లై చేస్తే మెంబర్ ఈ రెడ్ కలర్ లాగే ఉంటుందా మరి బ్లూ కలర్ కింద కన్వర్ట్ అవుతుందా? బ్లూ కలర్ కన్వర్ట్ అవుతుంది. ఎందుకు కన్వర్ట్ అవుతుంది అంటే మనం ఇక్కడ యూజ్ చేసే పిన్ సపోర్ట్స్. సో పిన్ సపోర్ట్స్ అనేవి ఈజీగా రొటేట్ అవుతాయి కదా ఫ్రీగా. సో వెన్ యూఆర్ అప్లైయింగ్ ఫోర్స్ ఇలా బెండ్ అయిపోతుంది. ఇలా బెండ్ అయిపోతే మనకి అప్లికేషన్ వైజ్ ఏం యూజ్ లేదు. ఎందుకంటే స్ట్రక్చర్ అంటే స్టేబుల్గా ఉండాలి, ఎలాంటి మూమెంట్ ఉండకూడదు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే మనం మధ్యలో ఇంకో మెంబర్ యాడ్ చేస్తాను. ఇమాజిన్ మధ్యలో ఇంకో ట్రస్ యాడ్ చేస్తాను. ఇంకో ట్రస్ యాడ్ చేసినప్పుడు ఇప్పుడు ఫోర్స్ ఇవ్వండి. ఫోర్స్ ఇచ్చినా ఏమవుద్దంటే ఇట్ కెనాట్ మూవ్. కావాలంటే ఐ విల్ షేర్ యూ వీడియో. ఆ వీడియోలో చూడండి ఒకసారి. దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇలా 4 మెంబర్స్ పెట్టినప్పుడు ఏం జరుగుద్ది, 3 ఇలా పెట్టినప్పుడు ఏం జరుగుద్ది. సో వెన్ ఎవర్ ఐమ్ యాడింగ్ అడిషనల్ మెంబర్ హియర్, మీరు ఫోర్స్ అప్లై చేసినా కానీ ఇలానే ఉంటుంది, పొజిషన్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే ఈ సపోర్ట్స్ ఆర్ రిస్ట్రిక్టింగ్ ఫర్ ద మూమెంట్. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 4 మెంబర్స్ని జాయిన్ చేస్తే ద స్ట్రక్చర్ ఇది అన్స్టేబుల్. ఓకే, కానీ ఇక్కడ అడిషనల్గా ఇంకో మెంబర్ యాడ్ చేయడం వల్ల ది బికెమ్ స్టేబుల్. అంటే అబ్జర్వ్ చేయండి, ఈ రెక్టాంగిల్ ఉంది కదా, యూ హ్యావ్ 2 రెక్టాంగిల్స్ ఇన్ దిస్, రైట్? సో ఫ్రమ్ దిస్ ఐ కెన్ డిఫైన్ దట్ ఒక సింపుల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ 3 మెంబర్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ రెక్టాంగిల్ షేప్. ఇక్కడ చూడండి 3 మెంబర్స్ ఇలా జాయిన్ చేశారు అండ్ నేను ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, ఈ మెంబర్ ఎటువైపు మూవ్ అవ్వదు, అలానే స్టేబుల్గా ఉంటుంది. ఓకే, సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ ఎ సింపుల్ స్ట్రక్చర్. సింపుల్ స్ట్రక్చర్ అంటే మనం ఎన్ని తక్కువ లింక్స్ వాడి ఒక స్టేబుల్ స్ట్రక్చర్ని తయారు చేస్తాం, ఇట్ ఇస్ కాల్డ్ ఎ సింపుల్ స్ట్రక్చర్. సో if 3 members are pin connected at their ends and they form a triangular truss that will be rigid. Rigid meaning ఏంటంటే స్టేబుల్ గా ఉంటుంది, ఎటు మూవ్ అవ్వదని చెప్పి. ఓకే, అటాచింగ్ 2 more members and connecting these members to a new joint D forms a larger truss. సో ఇప్పుడు ఈ ఫిగర్ ఉంది కదా, ఈ ఫిగర్కి అడిషనల్గా ఇంకో 2 members ఇలా జాయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు హౌ మెనీ ట్రయాంగిల్స్ యూ అబ్జర్వింగ్ ఈ ఫిగర్లో? 2 triangles, రైట్? సో ఇలా ఎప్పుడైతే మీరు ఒక ట్రస్ట్ని కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేస్తారో యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ సచ్ వే దట్ యూ గెట్ ఏ లూప్ అనమాట. ఒక ట్రయాంగిల్ లూప్ అనేది ఫామ్ అవ్వాలి. ఎందుకు ట్రయాంగిలే ఫామ్ అవ్వాలంటే యూ కెన్ అబ్జర్వ్ హియర్, ఎప్పుడైతే నేను ఒక ట్రయాంగిల్ ఇలా ఫామ్ చేస్తున్నానో ద మెంబర్ ఈ స్టేబుల్, అంటే రిజిడ్గా ఉంది, ఎటువంటి అన్స్టేబిలిటీ లేదు. ఓకే, సో ఇదే ప్రొసీజర్ని ఎక్స్టెండ్ చేస్తారు. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మెంబర్స్ పెట్టడం అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తే యూ గెట్ ఏ కంప్లీట్ బిగ్ ట్రస్. యూ సీ దిస్ ఫిగర్, అబ్జర్వ్ చేయండి. ఈ ఫిగర్ అయినా చూడండి, అటు అబ్జర్వ్ దిస్ ఫిగర్. సో ఫిగర్స్ ట్రయాంగిల్ కాకుండా ఇంకేమైనా షేప్స్ ఉన్నాయా చెప్పండి? సో దర్ మేడ్ ఆఫ్ ట్రయాంగిల్స్, రైట్? సో యూ అబ్జర్వ్, ఒక ట్రస్ తీసుకుంటే ఎప్పుడైనా కన్స్ట్రక్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక త్రీ మెంబర్స్ యూస్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఇట్ విల్ మోర్ స్టేబుల్ కంపేర్ టు 4 member స్క్వేర్ కానీ రెక్టాంగిల్ తీసుకుంటే దాంతో కంపేర్ చేస్తే ఒక 3 member ట్రస్ అనేది స్టేబుల్గా ఉంటుంది. దట్స్ వై వెన్ ఎవర్ పీపుల్ ఆర్ కన్స్ట్రక్టింగ్ దే కన్స్ట్రక్ట్ ఇన్ సచ్ వే దట్ ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేలా కన్స్ట్రక్ట్ చేస్తారు, సచ్ దట్ ద మెంబర్ విల్ బి ఇన్ స్టేబిలిటీ. నెక్స్ట్ మనం ఫోర్స్ అనలైసిస్ చేయాలి. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ వెహికల్ వెళ్తున్నప్పుడు ఈ వెహికల్ లోడ్ అనేది ఈ అన్ని మెంబర్స్కి ట్రాన్స్ఫర్ అవుద్ది కదా జాయింట్స్ దగ్గర. ఎందుకంటే చెప్పాను లోడ్స్ అనేవి జాయింట్స్ దగ్గర ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పి. సో ఆ జాయింట్స్ దగ్గర ఫోర్సెస్ ఎలా ఉన్నాయి అండ్ ఈచ్ మెంబర్లో ఫోర్స్ ఎలా ఉంది, కంప్రెషన్ టెన్షన్ అనేది కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే యూ కెన్ సాల్వ్ బై 2 methods. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మెథడ్ ఆఫ్ జాయింట్స్. సో ఇన్ ఆర్డర్ టు అనలైజ్ or design a truss, it is necessary to determine all the forces acting on the member. అంటే మెంబర్ పైన ఉండే ఫోర్స్ని కనుక్కుంటే ఆ మెంబర్ బేర్ చేయగలదా లేదా తెలుస్తుంది. అజ్యూమ్ దట్ మనం మొత్తం కనుక్కున్నాం క్యాలిక్యులేషన్స్ యూస్ చేసి అండ్ మెంబర్ అనేది ఆ ఫోర్స్ తట్టుకోలేకపోతే వాట్ వి డూ ఇస్ వి రీడిజైన్ ద సిస్టమ్. అంటే మెటీరియల్ చేంజ్ చేస్తాం ఆర్ డిజైన్ స్ట్రక్చర్ మారుస్తాం, షేప్ చేంజ్ చేస్తాం. అలా చేంజ్ చేయడం వల్ల యూ గెట్ డిఫరెంట్ లోడింగ్ కెపాసిటీస్. సో దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్
if the entire, in the చెప్పాను already statement, if the entire trust is in equilibrium, then each of its joints as well as its members కూడా ఏమవుతాయంటే they will also be in equilibrium. సో ఈక్విలిబ్రియం అంటే గుర్తుంది కదా, వాట్ ఆర్ ద స్టేట్మెంట్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం? మ్యాథమెటికల్ ఫార్మ్ ఏంటి? summation of force and summation of moments are zero, sir. Summation of forces as well as moments has to be zero. సో దేర్ ఫోర్ ఒక మన ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే జాయింట్ దగ్గర, దానిపైన కూడా యూ కెన్ అప్లై దీస్ ఈక్వేషన్స్. ఎందుకంటే కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటే దానిలో ఉండే ఇండివిజువల్ మెంబర్స్ కూడా ఈక్విలిబ్రియంలో ఉంటాయి. అట్ ద సేమ్ టైం జాయింట్స్ కూడా దే విల్ ఆల్సో బీ ఇన్ ఈక్విలిబ్రియం. ఓకే, సో మనం కన్సిడర్ చేసే ప్లేన్ ట్రస్ కాబట్టి దానిలో ఉండే టూ ఫోర్సెస్, ఒకటి కంప్రెషన్ అన్న అవ్వాలి, ఇంకోటి టెన్షన్ అన్న అవ్వాలి అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్. ఓకే, సో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ యూర్ యూజింగ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్, ఆల్వేస్ స్టార్ట్ విత్ అ జాయింట్ దట్ ఈస్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ నోన్ ఫోర్స్ అండ్ అట్ మోస్ట్ టూ అన్నోన్ ఫోర్సెస్. ఓకే, సో ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ప్రాబ్లమ్ సాల్వింగ్ని, మీరు జాయింట్స్ చాలా ఉంటాయి. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఫిగర్, హౌ మెనీ జాయింట్స్ ఆర్ దేర్? 1 2 3 4 5 6 7 8 జాయింట్స్ ఉన్నాయి, రైట్? సో 8 జాయింట్స్లో ర్యాండమ్గా ఏది పడితే తీసుకోవడానికి లేదు. మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనకి ఏదో ఒకటి తెలిసి ఉండాలి. కాబట్టి మీరు తీసుకునే జాయింట్ దగ్గర ఒక ఫోర్స్ అయినా మినిమం తెలిసి ఉండాలి అండ్ 2 అన్నోన్స్ ఉండాలి, అంటే 2 తెలియని ఫోర్సెస్ ఉండాలి. ఓకే, అండ్ ఆల్వేస్ అజ్యూమ్ ద అన్నోన్ మెంబర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద జాయింట్ టు బి ఇన్ టెన్షన్. టెన్షన్ ఎందుకంటే మనకి ఫోర్స్ తెలియనప్పుడు ఏదో ఒక డైరెక్షన్ అజ్యూమ్ చేసుకోవాలి కదా. నేను పాజిటివ్ డైరెక్షన్ అజ్యూమ్ చేసుకుంటాను. ఓకే, టెన్షన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇఫ్ దిస్ ఈజ్ యువర్ మెంబర్, దీన్ని పుల్ చేస్తున్నట్టు. ఓకే, అండ్ టెన్షన్ ఇప్పుడు పాజిటివ్ ఉంటుందని తెలుసు మీకు. టెన్షన్ విల్ బి ఆల్వేస్ ఇన్ పాజిటివ్. అండ్ కంప్రెషన్ ఎలా ఉంటుంది? కంప్రెషన్ సింబల్ వచ్చేసి నెగిటివ్ తీసుకోవాలి ఎప్పుడైనా. ఓకే, ఒకవేళ మనం అజ్యూమ్ చేసుకున్నాం, ఇమాజిన్ దట్ మీరు అజ్యూమ్ చేసుకున్నారు when you are solving a problem, డైరెక్షన్ తెలియదు కాబట్టి అజ్యూమ్ చేస్తున్న టెన్షన్ అని చెప్పి. సో ఫైనల్లీ ఆన్సర్లో నెగిటివ్ వస్తే మీనింగ్ ఏంటి? ఆన్సర్లో మైనస్ వస్తే మీనింగ్ ఏంటి? Compression. సో మెంబర్ ఇస్ ఇన్ కంప్రెషన్. మనం తీసుకున్న తప్పు, యూ హ్యావ్ టు టేక్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ యూ టుక్. అంటే టెన్షన్ అని తీసుకున్నారు కాబట్టి దానికి ఆపోజిట్లో కంప్రెషన్ అని కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఇఫ్ ద జాయింట్ ఈజ్ ఎట్ one of the supports, then it will be necessary to first calculate the external reactions at the supports. So the meaning ఏంటో చూద్దాం మనం. ఓకే, I check this first figure. So determine the forces in each member of the truss shown in the figure and indicate whether the members are in compression or tension. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఒక సింపుల్ ట్రస్ ఇచ్చాడు అండ్ పాయింట్ ఏ అనేది ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్? పాయింట్ ఏ Pin supports. పిన్ సపోర్ట్. వాట్ అబౌట్ పాయింట్ సి? Rockers. రాకర్ రోలర్ సపోర్ట్ అనొచ్చు. సో పిన్ సపోర్ట్ దగ్గర యూ హ్యావ్ టూ రియాక్షన్స్, ఒకటేమో ఏఎక్స్ అని తీసుకుంటాను, ఇంకోటి ఏవై అని తీసుకుంటాను. అండ్ రాకర్ రోలర్ దగ్గర ఒకటే ఉంటుంది విచ్ ఇస్ వర్టికల్, సివై అన్న తీసుకోవచ్చు ఆర్ రియాక్షన్ ఎట్ సి అన్న తీసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ పార్ట్, మెంబర్ అనేది టూ టైప్స్ ఉంటుంది కదా, ఫోర్స్ అనేది టెన్షన్ ఉంటుంది, కంప్రెషన్ ఉంటుంది. సో టెన్షన్ అంటే యూనో టెన్షన్, రైట్? సో ఫోర్స్ అనేది పుల్ చేస్తుంది. సో అబ్జర్వ్ చేయండి, ఇది మన మెంబర్ అనుకుందాం. ఇక్కడ ఇంకో మెంబర్ ఉంది ఆర్ లింక్ ఉంది. సో రెండింటిని ఎలా జాయిన్ చేస్తారు? హౌ డు యూ జాయిన్ దీస్ టూ థింగ్స్? సో ఎలా జాయిన్ చేస్తారంటే ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది, రెండింటి దగ్గర తీసుకొచ్చి యూ ఇన్సర్ట్ ఎ పిన్, రైట్? Yes, sir. సో పిన్ షేప్ ఎలా ఉంటుందంటే ఇఫ్ యూ సీ ఇన్ 3 dimension, ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఓకే, సో ఒక సిలిండ్రికల్ పిన్ లాగా ఉంటుంది. సో ఈ పిన్ని ఈ టూ హోల్స్ని దగ్గర తీసుకొచ్చి మధ్యలో కనెక్ట్ చేస్తారు.
ఒకవేళ నేను 2 డైమెన్షన్ చూస్తే పిన్ షేప్ ఎలా ఉంటుంది ఫస్ట్ ఇన్ 2D? 2D అంటే ఏంటంటే నేను ఓన్లీ ఇక్కడ నుంచి చూస్తాను, ఐఎమ్ సీయింగ్ ఓన్లీ ఫ్రమ్ హియర్. సో నాకు ఈ సర్ఫేస్ ఏం కనపడదు, ఐ కెన్ సీ ఓన్లీ దిస్ సర్క్యులర్ షేప్ అనమాట. సో పిన్ ఇలా ఉంటుంది. ఓకే, సో అజ్యూమ్ దట్ ఈ మెంబర్ టెన్షన్లో ఉంది, పైన మెంబర్ టెన్షన్లో ఉంది అనుకుందాం. టెన్షన్ అంటే ఫోర్స్ ఎలా ఉంటుంది, పుల్ చేస్తుందా పుష్ చేస్తుందా మెంబర్ని? సో ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ పిన్ పైన ఎలా యాక్ట్ అవ్వాలి ఫోర్స్ చెప్పండి. ట్రై టు రికాల్ ద ఇంటర్నల్ ఫోర్సెస్, కాన్సెప్ట్ రికాల్ చేయండి. సో ఎప్పుడైతే ఈ పిన్ని నేను దీనిలో కంబైన్ చేశాను అనుకోండి, ఈ ఫోర్స్ ఏమైపోవాలి? 0 అవ్వాలి. 0 అవ్వాలి, రైట్? ఈ ఫోర్స్ 0 అవ్వాలంటే ఈ పిన్ పైన ఫోర్స్ ఎలా ఉండాలి? ఆపోజిట్గా ఉండాలి. సో దీనిపైన ఫోర్స్ ఇలా యాక్ట్ అవుద్ది, F. ఓకే, సేమ్ వే అజ్యూమ్ దట్ ఈ కింద మెంబర్ కంప్రెషన్లో ఉంది అనుకుందాం. ఓకే, ఇట్ ఈస్ ఇన్ కంప్రెషన్ లైక్ దిస్. ఇక్కడ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది అండ్ ఈ పాయింట్ దగ్గర ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పిన్ దగ్గర ఎలా ఉండాలి ఫోర్స్? ఈ మెంబర్ వల్ల, కింద మెంబర్ వల్ల, ఆపోజిట్ టు దిస్ జాయింట్, రైట్? సో నేను డ్రా చేస్తే the force looks like this. ఓకే, సో ఎప్పుడైతే నేను కంప్లీట్ మెంబర్ని జాయిన్ చేస్తానో ఎగ్జాక్ట్లీ కనెక్షన్ దగ్గర ఫోర్స్ ఏమైపోతాయి? 0 సార్, అన్నీ 0 అయిపోతాయి. ఎందుకంటే ఈ F అనేది EF బ్యాలెన్స్ చేస్తుంది అండ్ ఈ బ్లూ కలర్ F లైన్ని, F ఫోర్స్ని ఈ పిన్ పైన ఉండే F ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తుంది. సో అదే ఇక్కడ చూపించారు. సో ఇది ఒక మెంబర్ అనమాట, ఒక లింక్ ఆర్ మెంబర్ అంటారు దీన్ని, అండ్ ఇది పిన్. ఎప్పుడైతే నేను రెండింటిని సపరేట్ చేస్తానో ఫ్రీ బాడీ డయాగ్రామ్ చూపిస్తూ, అజ్యూమ్ దట్ ఇది టెన్షన్లో ఉంది. ఈ టెన్షన్లో ఉంటే ఈ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి దీనిపైన కూడా ఫోర్స్ ఇలానే చూపిస్తారు. సో టెన్షన్ మెంబర్ తీసుకుంటే ఫోర్స్ గోస్ అవే ఫ్రమ్ ద పిన్ ఆర్ ఫోర్స్ పుల్స్ ద పిన్. అంటే ఇప్పుడు పిన్ని పుల్ చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా మీనింగ్ ఏంటంటే. సేమే కంప్రెషన్ తీసుకోండి, కంప్రెషన్లో ఏంటంటే ఫోర్స్ అనేది మెంబర్ మీద ఇలా యాక్ట్ చేస్తే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి పిన్ పైన ఇలా యాక్ట్ అవుతుంది. సో దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే ఫోర్స్ టువర్డ్స్ ద పిన్ తీసుకోవాలి ఆర్ ఫోర్స్ పుషెస్ ద పిన్ అని తీసుకోవాలి. ఓకే, సో వెన్ ఎవర్ యూ ఎన్కౌంటర్ సిచ్యువేషన్ వేర్ పిన్ పైన టెన్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే మీ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద పిన్ అని గుర్తుపెట్టుకోవాలి, ఆర్ ఫోర్స్ అనేది పిన్ని పుల్ చేస్తుందని అనుకోవాలి. సేమ్ వే వెన్ ఎవర్ కంప్రెషన్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ మెంబర్ పైన కంప్రెషన్ యాక్ట్ అవుతే పిన్ పైన ఎలా యాక్ట్ అవుతుంది అంటే ద ఫోర్స్ యాక్ట్స్ టువర్డ్స్ ద పిన్ ఆర్ ఫోర్స్ పుషెస్ ద పిన్. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి స్టార్ట్ ఎలా చేస్తారంటే, ఆల్రెడీ ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను మీకు ఎలా స్టార్ట్ చేయాలంటే, whenever using method of joints always start with a joint that is having one known force and at most అంటే maximum 2 unknowns. ఓకే, సో ఈ ఫిగర్ చూడండి, ఇక్కడికి వచ్చా అనుకోండి, how many unknowns are there? పాయింట్ C దగ్గర చెప్పండి, పాయింట్ C దగ్గర how many unknowns are there? 1 సార్, 1 unknown. మనకి ఇప్పటిదాకా 1 అనే తెలుసు, బట్ అబ్జర్వ్ చేయండి మనం ఈ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అసలు, వై ఆర్ యూజింగ్ దిస్ మెథడ్, ఏం కనుక్కుంటాం ఈ మెథడ్ యూజ్ చేసి? వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు ఫైండ్? ఈచ్ మెంబ్రేన్ దగ్గర ఫోర్స్, ఈచ్ మెంబర్, రైట్? నాట్ మెంబర్, ఈచ్ మెంబర్ ఆర్ ఈచ్ లింక్ అనుకోవచ్చు, ఈచ్ రాడ్ అన్న అనుకోవచ్చు సింపుల్గా అనుకుంటే. సో ఈచ్ మెంబర్ పైన ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందని కనుక్కుంటున్నాం. సో కమ్ టు దిస్ డయాగ్రామ్. సో ఏబి అనే మెంబర్లో ఫోర్స్ ఉంటుంది, బీసీ అనే మెంబర్లో కూడా ఫోర్స్ ఉంటుంది, అండ్ ఏసీ అనే మెంబర్లో కూడా ఫోర్స్ ఉంటుంది.
సో ఇప్పుడు మనకి 3 ఫోర్సెస్ తెలుసా తెలియదా ప్రస్తుతానికి? తెలియదు సార్. తెలియదు. సో ఇఫ్ యూ టేక్ పాయింట్ సి, హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? 1 సార్. 1ఏనా? 2 sir. 2 సార్. ఓన్లీ 2? ఓకే, ఐ విల్ ట్రై టు షో యూజింగ్ అ డయాగ్రామ్. సో పాయింట్ సి అనుకుందాం. ఓకే, పాయింట్ సి కాబట్టి ఆల్రెడీ మీకు రియాక్షన్ ఉంది సపోర్ట్ వల్ల. సో ఇట్ ఈస్ ఆర్సి అనుకుందాం. అండ్ ఇది మెంబర్ బీసీ. మెంబర్ బీసీలో ఉండే ఫోర్స్ తెలియదు మనకి, కానీ ఒక స్ట్రక్చర్ ఒక మెంబర్ తీసుకుంటే యూ ఓన్లీ నో దట్ ఇట్ సపోర్ట్స్ ఉన్న 2 కైండ్ ఆఫ్ ఫోర్సెస్. ఏ ఫోర్సెస్ అవి? టెన్షన్, టెన్సైల్ ఫోర్స్, ఆర్ కంప్రెషన్ ఫోర్స్. సో మనకి డైరెక్షన్ తెలియదు, అంటే ఏ ఫోర్స్ యాక్ట్ అని తెలియదు కాబట్టి ఏం అజ్యూమ్ చేసుకోమని చెప్పాను ఇక్కడ మీకు? ఏమిచ్చాను అజంప్షన్? Try to see this statement. Tension, sir. Always you have to assume it to be in tension. Okay. టెన్షన్. సో నేను ఇక్కడ తీసుకుంటుంది ఈ ఎగ్జాంపుల్లో నేను ఇక్కడ ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తుంది పిన్ సపోర్టా మరి ఒక మెంబర్ తీసుకుంటున్నాను? మెంబర్ అంటే ఏంటంటే కంప్లీట్ మెంబర్, A to B ఆర్ B to C ఆర్ C to D ఇలా అలా తీసుకున్నానా? ఆర్ ఓన్లీ ఇక్కడ చిన్న సర్క్యులర్ పిన్ ఉంది కదా, ఆ పిన్ తీసుకున్నాను ఈ డయాగ్రామ్లో? పిన్ తీసుకున్నాను సార్. That is only a pin diagram, right? So if you see close enough, నేను ఓన్లీ పిన్ తీసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఈ మెంబర్ పైన బీసీ అనే మెంబర్ పైన ఫోర్స్ యాక్ట్ అవుద్ది. వెదర్ ఇట్ విల్ బి కంప్రెషన్ ఆర్ టెన్షన్ అని మనకు ప్రస్తుతానికి తెలియదు, కానీ నేను అజ్యూమ్ చేసుకోమంది టెన్షన్ తీసుకోమన్నాను. సో ఒకవేళ బీసీ అనే మెంబర్లో టెన్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతే సి అనే పిన్ దగ్గర ఫోర్స్ ఎలా ఉంటుంది? సీ దిస్ డయాగ్రామ్. అవే ఫ్రమ్ ది పిన్ ఉంటుంది సార్. Away from the pin in the direction of BC, right? ఎస్ సార్. So if I show the diagram here, so ఇలా తీసుకుంటాను and I'll call it as force in the member BC కాబట్టి F suffix BC అని తీసుకుంటాను. ఓకే, సేమ్ వే ఏసీలో కూడా ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, వీ డోంట్ నో వెదర్ కంప్రెషన్ ఆర్ టెన్షన్ కాబట్టి దీనికి కూడా నేను టెన్షన్ అని అజ్యూమ్ చేసుకుంటాను. సో ఐల్ షో ఇట్ అవే ఫ్రమ్ ద పిన్, ఐల్ కాల్ ఇట్ ఎఫ్ ఏసీ. సో ఇప్పుడు చెప్పండి, పాయింట్ సి దగ్గర హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? 3 సార్. 3 అన్నోన్స్. కాబట్టి 3 అన్నోన్స్ ఉంటే మనం సాల్వ్ చేయలేము. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ జాయింట్. జాయింట్ ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నోన్స్? 4 సార్. 4. ఏఎక్స్ ఒకటి, ఏవై ఒకటి, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏసీ, ఫోర్స్ ఇన్ మెంబర్ ఏబి. సో దీన్ని కూడా మనం సాల్వ్ చేయలేం. నెక్స్ట్ విల్ గో ఫర్ జాయింట్ బి. జాయింట్ బి దగ్గర ఎన్ని ఉన్నాయి ఫోర్సెస్ టోటల్గా? 2 సార్. ఓకే, టోటల్ 3 ఉన్నాయి, బట్ అన్నోన్స్ 2 ఉన్నాయి, రైట్? సో 500 ఫోర్స్ తెలుసు మనకి. సో 500 ఫోర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది జాయింట్ బి అనేది. అన్నోన్స్ ఏంటంటే ఏబి తెలియదు, ఏసీ తెలియదు. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ దిస్ పాయింట్. సో ఇక్కడ చూడండి, జాయింట్ బి తీసుకున్నాను. జాయింట్ బి ఆర్ పిన్ సపోర్ట్ బి అనుకోవచ్చు. సో 500 న్యూటన్స్ ఇలా యాక్ట్ అవుతుంది అండ్ ఇది మనకు తెలియదు, డైరెక్షన్ తెలియదు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ టు బి టెన్షన్. సో ఎఫ్ఏబి అండ్ ఎఫ్బిసి. సో కంప్లీట్ స్ట్రక్చర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటే జాయింట్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఈక్విలిబ్రియం. సో ఐ కెన్ అప్లై సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ x equal to 0, సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ y equal to 0. సో x డైరెక్షన్ ఫోర్సెస్ చెప్పండి ఈ డయాగ్రామ్ నుంచి. x డైరెక్షన్ ఫోర్సెస్ ఎఫ్బిసి sin 45 500. FBC sin 45 as well as 500 and both are acting in positive direction and negative direction ఏమన్నా ఉందా? పాజిటివ్ సార్. Positive. So I can write 500 plus FBC sin 45 equal to 0. From this FBC equal to, you got minus symbol. మైనస్ అంటే మీనింగ్ ఏంటి? మనం తీసుకున్న డైరెక్షన్ తప్పని కదా. ఎస్ సార్. సో ఏం చేయాలంటే మీరు ఈ డయాగ్రామ్లో ఇది అరేంజ్ చేసి యూ హ్యావ్ టు ఇన్సర్ట్ దిస్ వన్ సో దట్
పిన్ పైన ఎలా ఉంటుంది కంప్రెషన్? టువర్డ్స్ ది పిన్ ఉంటుంది. టువర్డ్స్ ద పిన్. కాబట్టి ఈ ఫోర్స్ అనేది ఇలా లోపలికి వెళ్ళాలి, పిన్ లోపలికి వెళ్ళినట్టు ఉండాలి. ఓకే, అందుకే ఇక్కడ మైనస్ సింబల్ తీసేసి ఐ పుట్ సి అనమాట బ్రాకెట్లో. సి అంటే మీనింగ్ అంటే కంప్రెషన్ అని. సో ఇప్పుడు మనం ఎఫ్ఏబి కనుక్కున్నాము, అట్ ద సేమ్ టైం ఎఫ్బిసి కూడా కనుక్కున్నాం. ఓకే, సేమ్ వే సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎఫ్ఐ చేయండి. ఇదే డయాగ్రామ్లో ఎఫ్ఐ కూడా చేయండి. దాన్ని చేయగనుకుంటాం మనం. అండ్ ఫైండ్ వాట్ ఈస్ ఎఫ్ఏబి. ఓకే, ఎఫ్ఏబి అనేది పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? మనం తీసుకున్న డైరెక్షన్ కరెక్ట్ అని కదా, కాబట్టి దీని టెన్షన్లోనే ఉంటుంది. And next coming to this member. Okay, సో ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్ ఇన్ పాయింట్ ఏ? 3 sir. 3 అన్నోన్స్. మనకి ఏబి తెలిసింది, కానీ ఏఎక్స్ తెలియదు, ఏవై తెలియదు, అండ్ ఏసీ తెలియదు. సో దీన్ని ప్రస్తుతానికి సాల్వ్ చేయలేము. సో వాట్ వీ కెన్ డూ ఇస్ యూ కెన్ గో ఫర్ లింక్ సి అట్ పాయింట్ సి. పాయింట్స్ దగ్గర ఇప్పుడు హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? 2 sir. 2 అన్నోన్స్. ఎందుకంటే మనకు ఆల్రెడీ బీసీ తెలుసు, మనకు తెలియని ఏసీ తెలియదు, ఆర్సీ తెలియదు, ఆర్ సివై తెలియదు. సో అదే డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేయండి. సో బీసీ అనేది ఏ మెంబర్? టెన్షనా కంప్రెషనా? Compression sir. కంప్రెషన్ కాబట్టి పిన్కి పుల్ చేస్తుందా, టువర్డ్స్ ద పిన్ వెళ్తుందా? Towards the pin వెళ్తుంది sir. టువర్డ్స్ ద పిన్ కాబట్టి మీరు అలా గుర్తుపెట్టుకోండి. సో టువర్డ్స్ ద పిన్ డైరెక్షన్ చూపించాలి. అండ్ రిమైనింగ్ 2 తెలియదు. కొంచెం హలో బాబాయ్ చెప్పండి. సో ఆర్సీ మనకి ఆల్రెడీ తెలుసు, రియాక్షన్ పైకి తీసుకున్నాం బికాజ్ ఇట్ ఇన్ పాజిటివ్ వై డైరెక్షన్ కాబట్టి పైకి తీసుకున్నాను. అండ్ ఏసీలో మనకి ఫోర్స్ తెలియదు, కంప్రెషన్ టెన్షన్ తెలియదు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ బిన్ టెన్షన్ కాబట్టి పిన్ నుంచి అవే వెళ్తుంది. సో ఇలా తీసుకున్నాను. సో మళ్ళీ ఇక్కడ సేమ్ థింగ్, యూ కెన్ అప్లై సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ ఎక్స్ డైరెక్షన్ అండ్ వై డైరెక్షన్ సాల్వ్ చేస్తే ఫైనలీ యూ గెట్ వాట్ ఈస్ సివై. సివై వచ్చేసి 500 న్యూటన్స్ వచ్చింది. అండ్ ఎఫ్ఏసి వచ్చేసి ఇక్కడ 500 న్యూటన్స్ విచ్ ఇస్ పాజిటివ్ కాబట్టి మెంబర్ పైన యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి? టెన్షనా కంప్రెషనా? Tension sir. Tension, right? So next come to this diagram, that is point A. So AC force ఏంటి? What is AC force type? Tension force. Tension కాబట్టి I'll show it away from the pin which is 500 newtons. Same way, what about AB? AB also tension sir. AB also in tension కాబట్టి దాన్ని కూడా పిన్ నుంచి అవే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, టోటల్గా 4 forces ఆర్ దేర్. 4 forcesలో 2 ఆర్ నోన్, అంటే 2 తెలుసు, 2 తెలియదు. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్ ఎనఫ్, ఏవై అండ్ ఎఫ్ఏబి ఒకటే డైరెక్షన్లో ఉన్నాయి అండ్ ఒకటే లైన్లో వెళ్తున్నాయి. సో మనం ఇనిషియల్గా ఏవై పైకి తీసుకున్నాను అండ్ ఎఫ్ఏబి కూడా పైకే ఉంది. సో 2 ఫోర్సెస్ ఒకటే డైరెక్షన్లో వెళ్తే 2 యాడ్ చేసే ఫోర్సెస్ 0 అవుతాయా? అవ్వవా? అవ్వవు సార్. అవ్వవు. కానీ మన కండిషన్ ఏంటి? దిస్ కంప్లీట్ స్ట్రక్చర్ హ్యాస్ టు బి ఇన్ ఈక్విలిబ్రియం. సో మనం ఎఫ్ఏబిని మార్చలేము, ఎందుకంటే ఎఫ్ఏబి ఆల్రెడీ టెన్షన్ అని మనకు తెలుసు, ముందుగానే కనుక్కున్నాం. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్, మనం తీసుకున్న ఏవై డైరెక్షన్ తప్పని అప్పుడు మనం గమనించాలి. సో అప్పుడు ఏం చేయాలంటే డైరెక్షన్ని మీరు కిందకి తీసుకోవాలి. సో కిందకి తీసుకుంటే ఏమవుద్ది? ఇప్పుడు 0 అవుతాయి సార్ ఫోర్స్. బోత్ బికమ్స్ ఈక్వల్ టు ఈచ్ అదర్ అండ్ ద క్యాన్సిల్ అవుట్. సేమ్ వే ఎఫ్ఏసి ఇలా వెళ్తుంది అండ్ ఏఎక్స్ కూడా ఇలానే వెళ్తుంది, ఎందుకంటే మనం స్టార్టింగ్ అజ్యూమ్ చేసుకున్నాం ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ పాజిటివ్ వై అని చెప్పి. అవి కరెక్ట్ అని కాదు మీనింగ్, వి అజ్యూమ్డ్ ఓన్లీ. సో ఇప్పుడు కూడా సేమ్ వే ఎలా అయితే వై డైరెక్షన్లో బ్యాలెన్స్ చేస్తామో ఎక్స్ డైరెక్షన్లో బ్యాలెన్స్ చేయాలంటే ఏఎక్స్ అనేది రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇట్ బ్యాలెన్సెస్ యువర్ 500 న్యూటన్స్. ఓకే, సో ఇన్ దిస్ వే you can find all the forces acting in a given member. Coming to this example, సో ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ 1 2 3 4 5 మెంబర్స్. ఓకే, 5 మెంబర్స్తో తయారు చేసిన స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ పిన్ సపోర్ట్ ఉంది
అండ్ ఇక్కడ రోల్ సపోర్ట్ ఉంది. ఓకే, సో ఇఫ్ యూ ట్రై టు సాల్వ్ ఇట్, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు చెప్పండి. కెన్ యూ స్టార్ట్ ఎనీవేర్? ఇక్కడ తీసుకున్నా అనుకోండి, హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్ పాయింట్ సి దగ్గర? 3 సార్. 3 అన్నోన్స్. కాబట్టి మనం స్టార్ట్ చేయలేం, బికాస్ ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను, కంప్లీట్లీ ఒక నోన్ ఫోర్స్ ఉండాలి అండ్ ఎట్ మోస్ట్ అంటే మాక్సిమం 2 అన్నోన్స్ ఉంటే వీ కెన్ సాల్వ్ ఇట్. ఎందుకు అలా అంటే మనం వెన్ యూఆర్ సాల్వింగ్ మెథడ్ ఆఫ్ జాయింట్స్ యూస్ చేస్తున్నప్పుడు మనం మొమెంట్ ఈక్వేషన్ యూస్ చేయట్లేదు. సో మనకు మిగిలిపోయిన ఈక్వేషన్స్ అన్ని మొమెంట్ యూస్ చేయకపోతే, ఇఫ్ యూ డోంట్ యూస్ సమ్ ఆఫ్ మొమెంట్స్ ఈక్వల్ టు 0 యూస్ చేయలేదు అనుకోండి, మనకు మిగిలిపోయిన ఈక్వేషన్ ఏంటి ఈక్విలిబ్రియం కండిషన్స్లో? ఇఫ్ ఐ డోంట్ యూస్ దిస్ ఈక్వేషన్, మనకి మిగిలిపోయిన ఈక్వేషన్ ఏంటి? సమ్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ టు 0. దాన్ని మళ్ళీ నేను 2 పార్ట్స్ స్ప్లిట్ చేస్తే సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ x ఈక్వల్ టు 0, సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ y ఈక్వల్ టు 0. సో హౌ మెనీ ఈక్వేషన్స్ యూ హ్యావ్ రైట్ నౌ టు సాల్వ్? Two equations. So you have 2 equations, right? So then మళ్ళీ నేను స్ప్లిట్ చేయొచ్చు కదా. You can split them as x equal to 0 and y equal to 0. So 2 equations ఉంటే how many unknowns you can solve? 2 unknowns. అందుకని చెప్పి స్టేట్మెంట్ నేను ఇక్కడ డిఫైన్ చేశాను. సో అట్లీస్ట్ ఒక నోన్ ఫోర్స్ తెలిసి ఉండాలి అండ్ 2 అన్నోన్ ఫోర్సెస్ ఉండాలి. అంతకుమించి ఎక్కువ ఉంటే మనం సాల్వ్ చేయలేం యూజింగ్ దీస్ ఈక్విలిబ్రియం స్టేట్మెంట్స్. సో జాయింట్ సిని ఏం చేయలేం, యూ కెన్ లీవ్ దట్ జాయింట్ అండ్ కమ్ టు జాయింట్ డి. డి దగ్గర సాల్వ్ చేయవచ్చా? చెప్పండి, పాయింట్ డి దగ్గర how many unknowns are there at point D? హలో, 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయి, ఎందుకంటే 3 మెంబర్స్ ఉన్నాయి. ఏడి ఉంది, డిసి ఉంది, డిబి ఉంది. సో మూడిట్లో ఫోర్స్ మనకు తెలియదు. వీ ట్రైంగ్ టు ఫైండ్ ఆల్ ఫోర్స్ కనుక్కుంటున్నాం కాబట్టి మనకు ప్రస్తుతానికి తెలియదు అవి. అండ్ కమింగ్ టు జాయింట్ బి, హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్? 2 unknowns. 2 అన్నోన్స్. 3 సార్. 3 అన్నోన్స్. ఒకటి ఏబి ఒకటి తెలియదు, బిడి తెలియదు, బీసీ కూడా తెలియదు. సో యూ కెనాట్ సాల్వ్ దిస్ ఆల్సో. అండ్ ఫైనలీ కమ్ టు ఏ. ఏ దగ్గర ఎన్ని ఉన్నాయి అన్నోన్స్? 4 ఉన్నాయి సార్. 4 అన్నోన్స్ ఉన్నాయి. 2 ఏంటంటే ఈ సపోర్ట్ వల్ల వచ్చినవి 2 అండ్ ఈ మెంబర్స్లో ఉండేవి 2. సో యూ కెనాట్ సాల్వ్ ఎనీవే. సో ఇలా సాల్వ్ చేయలేనప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటర్నల్ ఫోర్స్ మర్చిపోండి. ఎందుకు మర్చిపోమని చెప్తున్నా అంటే, ఇమాజిన్ చేయండి, ఇప్పుడు ఇక్కడ ఈ మెంబర్ ఉంది, ఈ మెంబర్ ఉంది, ఈ పిన్ ఉంది. ఎప్పుడైతే నేను వీటిని ఇండివిజువల్గా తీసుకుంటానో వాటిపైన ఫోర్స్ యాక్ట్ అవుతాయి. కానీ ఎప్పుడైతే నేను ఈ మూడిని కంబైన్ చేశాను అనుకోండి, ఇమాజిన్ ఐ కంబైన్ దీస్ 3. సో ఈ పిన్ సపోర్ట్ దగ్గర ఉండే ఫోర్స్ ఏమైపోతాయి? 0 అవుతాయి. 0 అవుతాయి కదా. సేమ్ వే ఇప్పుడు ఇక్కడ ఫోర్సెస్ 0 ఉన్నాయి, ఇంటర్నల్ ఫోర్సెస్, ఎందుకంటే అన్ని మ్యాచ్ అయిపోతాయి, కోలినియర్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ 0 అవుతాయి, ఇక్కడ 0 అవుతాయి, ఇక్కడ 0 అవుతాయి. సో మనకు లెఫ్ట్ హ్యాండ్ ఫోర్సెస్ ఏంటంటే సివై ఒకటి విచ్ ఈస్ సపోర్ట్ ఫోర్స్, ఏఎక్స్, ఏవై అండ్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఫైనలీ హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దర్ రైట్ నౌ? ఇంటర్నల్ తీసుకోవట్లేదు, ఐఎమ్ నాట్ టేకింగ్ ఇంటర్నల్ ఫోర్స్, ఐఎమ్ ఓన్లీ టేకింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్. 4 ఉన్నాయి. అండ్ యూ కెన్ సాల్వ్ దిస్ యూజింగ్ యువర్ ఈక్విలిబ్రియం కండిషన్స్. సో ఎప్పుడైతే మీరు ఇండివిజువల్గా సాల్వ్ చేయలేకపోతారో మీరు ఏం చేయొచ్చు అంటే కంప్లీట్ ట్రస్ట్ని తీసుకోండి, కంప్లీట్ స్ట్రక్చర్ తీసుకోండి. యూ కెన్ సీ హియర్ కంప్లీట్ ట్రస్ట్ తీసుకొని యూ కెన్ అప్లై ఈక్విలిబ్రియం కండిషన్స్. సో సమ్ ఆఫ్ ఫోర్సెస్ ఇన్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాను ఫస్ట్. సో చెప్పండి ఈక్వేషన్ ఏమొస్తుంది? ఎక్స్ డైరెక్షన్లో ఏమున్నాయి ఫోర్సెస్? ఏఎక్స్ ఉంది, ఇంకేముంది? 3 కిలోన్యూటన్స్. 3 కిలోన్యూటన్స్. 2 పాజిటివ్ ఉన్నాయి కాబట్టి ఏఎక్స్ ప్లస్ 3 కిలోన్యూటన్స్ ఈక్వల్ టు 0, ఏఎక్స్ ఈక్వల్ టు -3 కిలోన్యూటన్స్. సో మైనస్ వచ్చిందంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ డైరెక్షన్ మార్చుకోవాలి, ఇటువైపు మార్చుకోవాలి. ఓకే. అండ్ సేమ్ వే సమ్ ఆఫ్ ఫోర్స్ ఇన్ వై ఈక్వల్ టు 0 చేస్తాను. సో ఏవై ప్లస్ సివై ఈక్వల్ టు 0. మనకు రెండిట్లో ఏవై అంటే తెలియదు, సివై అంటే తెలియదు.
సో అప్పుడు ఏం చేయాలంటే యూ గో విత్ ద మూమెంట్ ఈక్వేషన్. ఓకే, సో మూమెంట్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు నేను ఆల్వేస్ మీకు చెప్తానే ఉన్నాను, మనం ఎంత ఈజీగా సాల్వ్ చేస్తే అంత బెటర్. సో ఇప్పుడు ఈ 3 కండిషన్స్లో మూమెంట్ ఏ పాయింట్ని తీసుకుంటే బెటర్ మనకి? ఇమాజిన్ ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఇమాజిన్ ఐ టుక్ ఫ్రమ్ పాయింట్ బి. పాయింట్ బి నుంచి తీసుకుంటే మనకి ఎన్ని మూమెంట్స్ వస్తాయి ఇప్పుడు? or how many forces are there right now which gives moment? So 3 kilonewtons వల్ల మూమెంట్ వస్తుందా రాదా పాయింట్ బి నుంచి తీసుకుంటే? రాదు, ఎందుకంటే ఫోర్స్ పాసింగ్ త్రూ దట్ పాయింట్. సో ఏఎక్స్ వల్ల వస్తుంది, ఏవై వల్ల వస్తుంది, సివై వల్ల వస్తుంది. సో ఏఎక్స్ వాల్యూ మనకు తెలుసు, ఏవై అండ్ సివై తెలుసా? తెలియదు కాబట్టి వాటి మూమెంట్స్ కూడా మనం కనుక్కోలేము వాల్యూస్. సో ఇప్పుడు నేను పాయింట్ సికి వెళ్తాను. ఓకే, పాయింట్ సి నుంచి తీసుకుంటే చెప్పండి ఇప్పుడు హౌ మెనీ మూమెంట్స్ యూ గెట్? 2 మూమెంట్స్. ఒకటి 3 వల్ల వస్తుంది. ఓకే, 3 కిలోమీటర్స్ వల్ల ఒకటి వస్తుంది, ఇంకోటి ఏవై వల్ల వస్తుంది. సో యూజింగ్ దిస్ ఈక్వేషన్ యూ కెన్ సాల్వ్ వాట్ ఈస్ ఏవై. ఇంకోటి ఇఫ్ ఐ టేక్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ, హౌ మెనీ మూమెంట్స్ యూ గెట్? 2. ఒకటి 3 కిలోన్యూటన్స్, ఇంకోటి సివై. సో ఇలానే సాల్వ్ చేయొచ్చు. అదే యూ కెన్ టేక్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ అన్న తీసుకోవచ్చు. పాయింట్ ఏ తీసుకుంటే సివై వస్తుంది, ఒకవేళ పాయింట్ సి తీసుకుంటే ఏవై వస్తుంది. మీకు ఏవై కానీ సివై కానీ తెలిస్తే యూ కెన్ ఆల్వేస్ ఫైండ్ ద అదర్ టర్మ్. ఓకే, సో నేను విత్ రెస్పెక్ట్ ఏ తీసుకున్నాను. ఏ తీసుకున్నప్పుడు ఏమైందంటే యూ గాట్ సివై వాల్యూ. సివై 1.5 వచ్చింది అండ్ ఏవై వచ్చేసి -1.5. మైనస్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ చేయాలి. సో దట్స్ వై ఐ యూజ్ దిస్ బ్లూ కలర్. ఈ రెడ్ కలర్ని క్రాస్ మార్క్ చేసి సో బ్లూ కలర్ని టిక్ మార్క్ పెట్టాను. సో డైరెక్షన్ ఈజ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో ఇప్పుడు మనకి రియాక్షన్స్ తెలుసు. సో ఇప్పుడు రండి, కమ్ టు జాయింట్ సి. ఇప్పుడు హౌ మెనీ అన్నోన్స్ ఆర్ దేర్ అట్ జాయింట్ సి? 2 అన్నోన్స్ అండ్ 1 నోన్ వాల్యూ. కాబట్టి దీన్ని సాల్వ్ చేసి మనం ఈక్విలిబ్రియం యూజ్ చేసి చేయొచ్చు. సో యూ కెన్ టేక్ ది డయాగ్రామ్ హియర్. అండ్ మనకి బీసీ అండ్ డీసీ వాల్యూస్ తెలియదు కాబట్టి ఐఎమ్ అజ్యూమింగ్ ఇట్ టు బి ఇన్ పాజిటివ్ డైరెక్షన్ విచ్ ఈస్ ఇన్ టెన్షన్. సో తీసుకొని మళ్ళీ సేమ్ అదే ఈక్వేషన్ అప్లై చేసి ఐ కెన్ ఫైండ్ దీస్ వాల్యూస్. సేమ్ వే ఇంకో వేలో సాల్వ్ చేసి, అదర్ వే ఏంటంటే సో అజ్యూమ్ ఇక్కడ చూడండి, దీన్ని మీరు సాల్వ్ చేయాలంటే ఇప్పుడు ఎఫ్బీసీని 2 కింద స్ప్లిట్ చేయాలి. ఒకటి ఏంటంటే ఎఫ్బీసీ cos 45 అండ్ ఎఫ్బీసీ sin 45. సేమ్ వే ఎఫ్డీసీని కూడా ఏం చేయాలి? How will you split FDC? యాంగిల్ ఎంత ఉంది ఎఫ్డీసీకి అండ్ ఎక్స్ యాక్సిస్కి? 45. ఎఫ్డీసీ నాట్ బీసీ. 30 ఉంది. 30 ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు ఎక్స్ డైరెక్షన్లో ఒకటి వై డైరెక్షన్లో ఒకటి స్ప్లిట్ చేసి ఇలా కనుక్కుంటున్నారు. సో బేసిక్గా వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్, ఓకే, సో యాక్సిస్ ఇలాగనే డిఫైన్ చేయాలని రూల్ లేదు. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. సో బేస్డ్ ఆన్ దీస్ మీరు మీకున్న ఫోర్సెస్ అన్నిటిని అదర్ ఎక్స్ యాక్సిస్ కానీ వై యాక్సిస్ కానీ స్ప్లిట్ చేసి you're applying these equations, sum of force in x equal to 0, sum of force in y equal to 0. So based on your convenient మీరు యాక్సిస్ ఇలా కూడా డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ డాష్ తీసుకున్నాను అండ్ వై డాష్ తీసుకున్నాను. ఐఎమ్ అజ్యూమింగ్ దిస్ టు బి పాజిటివ్ ఎక్స్ డాష్ అండ్ దిస్ ఇస్ పాజిటివ్ వై డాష్. సో ఇప్పుడు ఏంటంటే మీరు మీ ఫోర్సెస్ని ఇలా కన్వర్ట్ చేయాలి. యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఎక్స్ డాష్ అండ్ వై డాష్. ఓకే, ఇలా చేసినా కానీ యూ గెట్ ద సేమ్ ఆన్సర్ ఫైనల్లీ. సో మీనింగ్ ఏంటంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనకి నార్మల్ ఎక్స్ అండ్ వై తీసుకున్నాం అనుకోండి, లైక్ డైరెక్షన్స్ ఎక్కువ అయిపోతాయి, అంటే ఎక్స్ కాంపోనెంట్స్ వై కాంపోనెంట్స్ ఎక్కువ అయిపోతాయి. అలా కాకుండా ఇలా ఇమాజిన్ చేసుకోండి, ట్రై టు ఇమాజిన్ లైక్ దిస్. ఇలా ఇమాజిన్ చేసినప్పుడు సమ్ టైమ్స్ కాంపోనెంట్స్ తగ్గిపోతాయి, మనకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. ఫైనలీ మీరు ఇలా అయినా తీసుకోవచ్చు కోఆర్డినేట్ సిస్టమ్, బట్ యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్ లైక్ దిస్. ఇలానే తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఏం చేయాలంటే ఫైనల్లీ మీరు ఇక్కడ తీసుకునే ఫోర్సెస్ అనేవి ఐదర్ యూ హావ్ టు కన్వర్ట్ ఇంటూ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ కింద కన్వర్ట్ చేయాలి, ఆర్ ఎక్స్ డాష్ ఆర్ వై డాష్ కింద కన్వర్ట్ చేయాలి. ఓకే,
సో ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి, సమ్ ఆఫ్ ఫోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డాష్ ఈక్వల్ టు 0 అనుకుంటే ఏముంటాయి ఫోర్సెస్ చెప్పండి ఎక్స్ డాష్లో అలాంగ్ ద ఎక్స్ డాష్. చెప్పండి ఫిగర్ చూసి. అలాంగ్ ఎక్స్ డాష్ ఫోర్సెస్ ఏముంటాయి? ఎఫ్డిసి. అది పాజిటివా నెగిటివా? నెగిటివ్ సార్. నెగిటివ్. దట్స్ వై ఐ టుక్ ఇట్ హియర్ -FDC. ఇంకేముంటాయి? ఇది యాంగిల్తో ఉంది కాబట్టి ట్రై టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎక్స్ కాంపోనెంట్ అండ్ వై కాంపోనెంట్ FBCని. సో FBC cos 15 రైట్, దిస్ ఇన్ మైనస్ డైరెక్షన్ కాబట్టి మైనస్ FBC cos 15. అలానే 1.5 కిలో న్యూటన్స్, ఇక్కడ 30 degrees ఉంది కాబట్టి ఈ కాంపోనెంట్ ఏమవుద్ది? దిస్ కాంపోనెంట్ 1.5 cos 30 ఇదేమవుతుంది? sin 30. పాజిటివ్ నెగిటివ్ డైరెక్షన్? Positive. దిస్ ఈజ్ పాజిటివ్. ఇది పాజిటివ్. బట్ వాట్ అబౌట్ దిస్ వన్? Positive. పాజిటివ్. అబ్జర్వ్ చేయండి, ఈ కాంపోనెంట్ ఏమో ఇలా వెళ్తుంది ఆరో, అండ్ ఈ కాంపోనెంట్ ఎలా వెళ్తుంది ఆరో? ఇట్ గోస్ లైక్ దిస్. చెప్పండి పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడు? Negative. Negative. రైట్. సో గుర్తుంది కదా ఎలా కాంపోనెంట్ కనుక్కుంటారో? ఇమాజిన్ ఫోర్స్ ఇలా వెళ్తుంది అండ్ మీకు ఇక్కడ యాంగిల్ టీటా ఉంది అండ్ టూ కాంపోనెంట్స్ కనుక్కోవాలంటే ఈ కింద కాంపోనెంట్ ఏమవుతుందంటే ఇట్ బికమ్స్ ఎఫ్ కాస్ టీటా. అండ్ డైరెక్షన్ కనుక్కుంటే సింపుల్గా ఏం చేస్తారంటే ట్రై టు ఇమాజిన్ దిస్ ఫోర్స్ ఈజ్ ఫాలోయింగ్ ఆన్ దిస్ సర్ఫేస్. డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఓకే, ఈ కాంపోనెంట్ ఏమవుద్ది? F sin theta. sin theta. What about direction? Upward. అప్వర్డ్స్ అని మీకు గుర్తులేదంటే సింపుల్గా ఈ ఫోర్స్ని ఇక్కడ టిల్ట్ చేయండి, ఈ లైన్ మీద తీసుకురావడానికి ట్రై చేయండి. ఇట్ గోస్ ఇన్ డైరెక్షన్. సేమ్ వే ఇక్కడ ఫోర్స్ ఇలా ఉంది కాబట్టి ఈ ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ ఇటువైపు ఉంటుంది. సో ఇది కూడా నెగిటివ్ సెన్సర్ కాబట్టి -1.5 sin 30. సో ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ యూ హ్యావ్ టు యూజ్ ఎక్స్ అండ్ వై ఇలానే యూజ్ చేయాలని లేదు. ఇట్స్ యువర్స్ ఈజీనెస్. మీకు ఏదైతే ఈజీగా అనుకుంటారో, ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయగలరు అనుకుంటారో, యూ కెన్ యూజ్ ఎనీ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకే, సో ఈరోజుకి స్టాప్. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి ఆపేస్తాను. సో ఇట్ ఈస్ అ స్ట్రక్చర్ హ్యావింగ్ 1 2 3 4 5 మెంబర్స్. ఓకే, అండ్ పాయింట్ సి అనేది ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్? పాయింట్ సి పిన్ సపోర్ట్ కాబట్టి it has two unknown reactions which is Cx and Cy. And coming to this one, A అనేది roller rocker కాబట్టి ఒకటే ఉంటుంది which is perpendicular to contact surface. So contact surface కి perpendicular గా డ్రా చేయాలి. So if you observe here, point A నుంచి స్టార్ట్ సాల్వ్ చేయలేము ఎందుకంటే 3 unknowns are there. What about point D? How many unknowns are there? 3. 3 unknowns. What about point B? 3. Point C? 4. సో మనం నార్మల్ మెథడ్లో యూస్ చేయలేము. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం? వాట్ వి అజ్యూమ్ ఈస్ ఫస్ట్ మనం కంప్లీట్ బాడీ ఇలానే ఉంచేస్తాం. సో బాడీ మొత్తం ఇలానే ఉంచేస్తే హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దే టోటల్ ఆన్ ద బాడీ? అంటే ఇంటర్నల్ తీసుకోవట్లేదు మీనింగ్ ఏంటంటే ఈ మెంబర్లో ఉండే ఫోర్స్ మనం తీసుకోవట్లేదు ప్రస్తుతానికి. వీఆర్ ఓన్లీ కౌంటింగ్ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ రియాక్షన్స్. సో 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు యూస్ ఇలానే సాల్వ్ చేయండి. కంప్లీట్ మెంబర్ తీసుకొని యూ హ్యావ్ టు అప్లై దిస్ 3 కండిషన్స్. సో కండిషన్స్ అప్లై చేసినప్పుడు యూ గెట్ ఆల్ ద వాల్యూస్, అంటే ఈ రియాక్షన్ వాల్యూస్ వస్తాయి కదా. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు? ఇవి వచ్చాక చెప్పండి. వన్స్ యూ గెట్ దీస్ వాల్యూస్, ఇదే ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇమాజిన్ మనకి సిఎక్స్ అంటే తెలిసింది, సివై తెలిసింది, ఏవై కూడా తెలిసింది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు సాల్వ్ చేయడం? ఏ పాయింట్ తీసుకుంటారు?
మనకి C ఏవైతే అయినా తీసుకోవచ్చు సార్. యూ కెన్ టేక్ సి వాల్యూ ఆర్ ఏ వాల్యూ. ఎందుకు తీసుకోవచ్చు అంటే ఇది తీసుకున్నా అనుకోండి మనకి ఏవై తెలుసు అండ్ యూ డోంట్ నో 2 అన్నోన్స్ సాల్వ్ చేయొచ్చు. అలా కాకుండా ఇది తీసుకున్నాను ఇది ఇంకా సింపుల్ అయిపోద్ది. ఎందుకంటే ప్లస్ సింబల్ అంటే ఫోర్స్ ఎలా ఉంటాయి టు ఈచ్ అదర్ ఇలా అనమాట, జస్ట్ లైక్ దిస్. ఇలాంటి యాంగిల్స్తో పని లేదు, సింపుల్గా. ఒకవేళ ఇక్కడ 500 ఉంటే ఇక్కడ కూడా ఎలా ఉంటుంది, ఆపోజిట్గా ఉంటుంది అండ్ వాల్యూ విల్ బి సేమ్ 500 ఉంటుంది. సో బెటర్ యూ స్టార్ట్ విత్ పాయింట్ సి. పాయింట్ సితో స్టార్ట్ చేయండి, బీసీ కనుక్కోండి, సిడి కనుక్కోండి అండ్ నెక్స్ట్ యూ కెన్ సాల్వ్ ఇట్ ఎనీ మేనర్. ఒకసారి మీరు స్టెప్ స్టార్ట్ చేస్తే సైకిల్ కంటిన్యూ అవుతుంది అలానే. ఇన్ దిస్ వే యూ కెన్ ఫైండ్ ఆల్ ద వాల్యూస్ యాక్టింగ్ ఇన్ గివెన్ నెంబర్. సో ఫైనల్లీ మీరు ఇలా చూపించచ్చు ఫిగర్ని. ఇది చెప్పలేదు నాకు, మర్చిపోయాను. చెప్పండి, ఏబి అనేది టెన్షనా కంప్రెషన్ మెంబర్? ఏబి టెన్షన్ సార్. టెన్షన్. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ డ్రాయింగ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఏబిని సపరేట్గా డ్రా చేస్తున్నాను, ఇక్కడ పాయింట్ బి పిన్ సపరేట్గా డ్రా చేస్తున్నాను అండ్ ఈ మెంబర్ సపరేట్గా డ్రా చేస్తున్నాను. ఐఎమ్ డ్రాయింగ్ ఎవ్రీథింగ్ సపరేట్లీ, అంటే మొత్తం ఫ్రీ బాడీ డయాగ్రామ్ చేస్తున్నాను. ఓకే, సో ఏబి ఈజ్ ఇన్ టెన్షన్ కాబట్టి పుల్ చేస్తుంది. సో ఐ కెన్ షో ఇట్ లైక్ దిస్. కానీ పిన్ దగ్గర ఎలా ఉంటుంది ఫోర్స్? అది ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి ఇలా పైకి చూపిస్తాను. ఓకే, సేమ్ వే ఏసీ మెంబర్ ఎలా ఉంది? ఏసీ ఆల్సో టెన్షన్ కాబట్టి ఏసీ మెంబర్ టెన్షన్ చూపిస్తాను. సో పిన్ దగ్గర ఎలా ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఉంటుంది, ఇలా యాక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పిన్ దగ్గర ఇంకా 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఏంటవి? పిన్ ఏ దగ్గర ఏఎక్స్ఏవై. సో వాటిని కూడా ఇక్కడ చూపిస్తాను. సో మనం ఇక్కడ తీసుకున్న రెడ్ కలర్ సింబల్స్ ఉన్నాయి కదా, ఈ సింబల్స్ ఏంటంటే రెడ్ కలర్ డైరెక్షన్స్ అనేవి ఈ కంప్లీట్ మెంబర్ పైన యాక్ట్ అయ్యేవి. సో మెంబర్ పైన ఎలా యాక్ట్ అవుతాయి, పిన్ పైన ఎలా యాక్ట్ అవుద్ది? ఆపోజిట్ కదా. సో ఐ కెన్ షో ఇట్ లైక్ దిస్. సో ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. సో ఐ కెన్ షో ఇట్ కంప్లీట్లీ లైక్ దిస్. సో ఇలా డ్రా చేయడం వల్ల ఏంటంటే మనకి డైరెక్ట్గా చూడంగానే అర్థమైపోద్ది, లైక్ ఓకే దిస్ మెంబర్ ఇస్ ఇన్ టెన్షన్, దిస్ ఇస్ ఇన్ కంప్రెషన్ అర్థమైపోద్ది అనమాట. సో టెన్షన్ కాబట్టి ఐ మెన్షన్ విత్ టీ సింబల్ అండ్ కంప్రెషన్ కాబట్టి ఐ మెన్షన్ విత్ సి సింబల్. సో పాయింట్స్ రిమెంబర్ ఏంటంటే ఒక ట్రస్ తీసుకుంటే దానిలో ఉండే మెంబర్స్లో యాక్టివ్ 2 ఫోర్సెస్ మాత్రమే, అదే కంప్రెషన్ అన్న అవ్వాలి, టెన్షన్ అన్న అవ్వాలి. అండ్ ఎప్పుడైతే మనకి ఫోర్సెస్ తెలియదో మెంబర్లో, యూ హ్యావ్ టు ఆల్వేస్ అజ్యూమ్ టు బి ఏదో ఒక డైరెక్షన్ తీసుకోవాలి. జనరల్లీ వి గో విత్ పాజిటివ్ సెన్స్ కాబట్టి టెన్షన్ అని తీసుకుంటాను. ఒకవేళ ఆన్సర్లో నెగిటివ్ వస్తే యూ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు కంప్రెషన్. ఓకే, అండ్ ఇది మెయిన్ పాయింట్. ద జాయింట్ ఈజ్ ఇట్ వన్ ఆఫ్ ద సపోర్ట్స్. అంటే మనకి అన్నోన్స్ మోర్ దెన్ 2 ఉన్నాయనుకోండి, ఎలా సాల్వ్ చేస్తారు? అప్పుడు మనం ఇంటర్నల్ ఫోర్సెస్ తీసుకోము, ఈ కంప్లీట్ టేక్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అంటే ఇలా కంప్లీట్ మెంబర్ తీసుకుంటే వీ ఓన్లీ హ్యావ్ 1 2 3 4 ఫోర్సెస్. అంటే లోపల ఉండే ఫోర్స్ తీసుకోవట్లేదు ప్రస్తుతానికి మనం. ఇలా తీసుకొని ఫస్ట్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినప్పుడు మనకి రియాక్షన్స్ వస్తాయి. యూ గెట్ వాట్ ఈస్ ఏఎక్స్, వాట్ ఈస్ ఏవై, వాట్ ఈస్ సివై. ఈ వాల్యూస్ వచ్చాక నౌ గో టు ఇంటర్నల్ ఫోర్సెస్. ఇప్పుడు మీరు సపరేట్గా జాయింట్స్ దగ్గర వెళ్ళి ఫోర్సెస్ కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ క్వశ్చన్ మీకు షేర్ చేస్తాను. సో ట్రై టు సాల్వ్ ఇట్. ఓకే.